God's word is not to punish you, but to polish you. God's word, it's not to punish you, but to polish you. God's word is not to punish you, but to polish you. రైట్, అర్థమైంది అనుకుంటా కదా. దేవుడు వాక్యము నిన్ను శిక్షించడం కోసం కాదు, కానీ నేను మెరిపించడం కోసము. రైట్, జీసస్. నేను ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత గాడ్స్ ప్రెజెన్స్ ని రుచి చూస్తారు? ఇక్కడ కొద్దిమంది నేను వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొద్దిమంది రాని వాళ్ళు ఉన్నారు. మంచిది, దేవుని వందన. ఎంతమంది టేస్ట్ చేయగలిగినారు గాడ్స్ ప్రెజెన్స్? సో నాకు అర్థమైంది ఏంటంటే, నిన్న మీకు వాక్యం చెప్పిన తర్వాత చాలా మందికి గాడ్స్ ప్రెజెన్స్ ఇంపార్టెన్స్ ఇంకా తెలియట్లేదు, అర్థం కాలేదు. దే కుడెంట్ టేస్ట్ ఇట్, అర్థం కాలేదు. సో నేనేమో గాడ్ని ఏమడుగుతున్నా అంటే, దేవా, సంఘంలో ఉన్న కొద్ది మంది అయినా సరే వారు నీ ముఖ దర్శనము చూడాలా. దే హ్యావ్ టు ఎన్కౌంటర్ యూ ఫేస్ టు ఫేస్. వారు నీ స్వరము వినాలా, వారి దేవదూతల్ని చూడాలా, వారి దేవదూతలకు పని చెప్పాలా, నీ హెవెన్ ని చూడాలా, వాళ్ళ టంగ్స్ లో మాట్లాడాలా, వాళ్ళ దయ్యాలను నిలగొట్టాలా, రోగులను స్వస్థపరచాలని నేను అడుగుతున్నా. కానీ మనం ఇంకా ఆ లెవెల్స్ కి ఎదగాలంటే ఇంకా స్పూన్ ఫీడింగ్ లోకి మనం ఉండొద్దు కదా. స్పూన్ ఫీడింగ్ మనకి ఉండదు, అవునా కదా? సో నువ్వు ఇప్పుడు స్పూన్ ఫీడింగ్ నీకు అందుతుందంటే ఇంకా నువ్వు ఎట్లున్నట్టు? ఎదిగినట్ట, లేకపోతే చిన్నపిల్లలాగున్నట్ట? ఇంకా పాలు తాగుతున్నావు అంటే ఆ సంఘం ఎటువంటిదంట? చిన్నపిల్లని పోలిన సంఘము. కానీ ఒకవేళ నువ్వు మాంసం తింటే ఎదిగిన వాడివి కాబట్టి కదా, ఎదిగిన వాడిగా అది సాదృశ్యము. సో ఈరోజు గాడ్స్ వర్డ్ నువ్వు మీట్ లాగా తీసుకోవాలా. ఆమేన్. నువ్వు ఎదిగిన వాడిగా దాన్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంటేషన్ పెట్టాలి, దాన్ని మేనిఫెస్ట్ చేయాలి, నువ్వు దాన్ని ఎక్సర్సైజ్ చేయాలా. జిమ్కి ఒక రోజు వెళ్తే కండలు రావు, జిమ్కి రెగ్యులర్గా వెళ్తే కండలు వస్తాయి. కొంచెంమంది 2 రోజులు 3 రోజులు వెళ్ళి అమ్మ నొప్పులు, అయ్యా నొప్పులు అంటారు కదా. ఆ నొప్పులతోటి నువ్వు మానేస్తావు అనుకో, ఆ పెయిన్స్ అట్లనే వస్తూ ఉంటాయి. కానీ నువ్వు ఆ పెయిన్ ని బేర్ చేసుకుంటూ ఇంకా అట్లనే కంటిన్యూ చేస్తే అప్పుడు ఏమవుతుందంట, నువ్వు బలవంతుడిగా మారబడతావు. ఫస్ట్ డే ఒక డంబుల్ లేపడానికి కష్టమవుతుంది, తర్వాత లాట్స్ ఆఫ్ వెయిట్ వేసుకొని దాన్ని లేపగలుగుతూ ఉంటాం. సో ఈరోజు నేను అడుగుతున్నా గాడ్ని, గాడ్ ఎట్లా వీళ్ళకి ఇంకా క్లియర్గా క్లారిటీగా ఎట్లా చెప్పాలి దేవా. ఇదేమో రెగ్యులర్ టీచింగ్స్ లాంటి టీచింగ్స్ కావు, ఇదంతా ప్రాక్టికల్ గా చేయాల్సింది. ఎట్లా అంటే నువ్వు ఎంత దీన్ని ఎక్సర్సైజ్ చేస్తే అంత నువ్వు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు, అర్థమవుతుందా? ఎంత హోంవర్క్ చేస్తే అంత పర్ఫెక్ట్ గా నీ ఎగ్జామ్ రాసి నువ్వు మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతావు. రైట్, అర్థమవుతుంది అనుకుంటా. సో దేవుడు ఆయన 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 సన్నిధి నీకు ఎప్పుడు కావాలంటే, నువ్వు ఎప్పుడైతే బలహీనుడిగా ఉన్నావో అప్పుడు దేవుడి సన్నిధి కావాలా. ఒకసారి నిన్న చెప్పింది ఇంకొకసారి మీకు చెప్పి నేను ముందుకు వెళ్తా. యోబు జీవితంలో యోబు ఒక డైలాగ్ కొడతాడు. ఏంటి ఆ డైలాగు? ఏమని కొడతాడు? దేవుడు ఇచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. అది వాస్తవంగా నిజమా? దేవుడు ఇచ్చి తీసుకోవడానికి ఆయనకి ఏం టైం పాస్ కాక తీసుకుంటున్నా? యోబు ఒక్కడే ఉన్నాడా? యోబు జీవితంలో ఆయన ధనికుణ్ణి చేయడానికి ఒక కారణం ఉంది. ఆయనకి ఎడ్లని ఇయ్యడానికి, మేకల్ని ఇయ్యడానికి, గాడిదలని ఇయ్యడానికి, మంచి సంతానం ఇయ్యడానికి, తూర్పు దిక్కు మొత్తానికి ఆయన ఆస్తికరుడుగా చేయడానికి ఒక పర్పస్ ఉంది. ఆయన ఆ రీతిగా చేసిన తర్వాత ఆయన ఏమంటాడంటే, అపవాది దేవుని సన్నిధికి వస్తుందంట, దేవదూతలు దేవుని సన్నిధికి వస్తున్నాయంట. యోబు వచ్చి అక్కడ నిలబడు అంటే యోబు అంటుండు, నేను గాడిదలకి స్నానం చేపియాలా, ఆవులకు గేదెలను పాలు విండి నేను డైరీ ఫామ్ పెట్టుకోవాలా, నేను బిజీగా ఉన్నా బ్రో, నేను రాను అని దేవుడితోటి చెప్తుండ అనమాట. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో పెళ్లి చూపులు అవుతున్నాయి. ఆ పెళ్లి చూపులు ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకి ఎవరికొకరికి పెళ్లి చూపులు అవుతున్నాయి అనుకుందాం. అయితే ఆ పెళ్లి చూపులో పెళ్లి పెద్దవాళ్ళు మీ తల్లిదండ్రులు ఉండి, పెళ్లి కొడుకులు తల్లిదండ్రులు ఉండి, పెళ్లి కొడుకుండు నువ్వు లేకపోతే బాగుంటుందా? అదే రీతిగా అక్కడ సందర్భము అపవాది వచ్చిండు అక్కడికి. అపవాది గాడ్స్ ప్రెజెన్స్ లో ఉండు, ఏంజల్స్ గాడ్స్ ప్రెజెన్స్ లో ఉన్నాయి, కానీ యోబు లేడు అక్కడ మాట్లాడుతుంది. డిస్కషన్ ఎవరి గురించి వస్తుంది? యోబు గురించి. అపవాది తోటి అంటుండు, నువ్వు నా కుమారుడి గురించి ఆలోచిస్తున్నావా? యోబు గురించి నువ్వు ఏం చేసినావు? ఆయన గురించి నువ్వు ఏమన్నా ప్లాన్ చేస్తున్నావా? ఆయన బిజీ అయిపోయిండు, ఆయనను సర్చ్ చేయాలనుకుంటున్నా.
అంటే దేవా ఆయనకున్న కంచెను తీసివేయి, ఆయనకున్న ఆస్తిని తీసేయి అంటాడు. సరే ఆస్తి వెల్త్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ దేవుడు ప్రెజెన్స్ ని కుమ్మరించి ఇక్కడికి రండి అని చెప్తాడు. మళ్ళీ ఆ ప్రెజెన్స్ కి వారు వచ్చినప్పుడు మళ్ళా సాతాన్ గాడు వస్తుండు, మళ్ళా దూతలు వస్తున్నాయి, కానీ యోబు రావట్లే. యోబు ఏమంటుండు తెలుసా, ఇదంతా నా కష్టము చేత నేను సంపాదించుకున్నా, నా బలము చేత నేను సంపాదించుకున్నా, అందుకే నేను రాను, నేను బిజీగా ఉన్నా ఇంకా అన్నాడు. అన్న తర్వాత ఏం చేసిండు దేవుడు, ఆయన ఆరోగ్యాన్ని కూడా కృంగదీసి కృషింపజేసినాడు. అవునా? అది అయిపోయిన తర్వాత ఆయన ఏమంటుండు, 3rd chapter లో 1st verse లో చూసుకుంటే, నేను పుట్టడమే శాపము, ఆ దినంను చెప్పించుకుంటుండు. మళ్ళీ 3rd chapter 11th verse లో చూస్తే ఏమంటుండు, నా గర్భంలోంచి నేను రావడము బ్రతికిన వాడిగా రాకుండా చనిపోయిన వాడిగా, ఒక చనిపోయిన శివంగా వస్తే బాగుండు అని అనుకుంటున్నప్పుడు 4th chapter లో తన ఒక స్నేహితుడు ఆయనకు చెప్తుండో, అరే యోబు నువ్వేనా ఈ డైలాగులు కొట్టేది, నువ్వు ఎటువంటి వాడివి, నీ ద్వారా బలహీనులను నువ్వు నీ మాట ద్వారా బలపరిచినవు, నువ్వు కృంగిన మోకాలను బలపరిచిన వాడు, అలాంటిది నువ్వు ఈ టైంకి ఇట్లా మాట్లాడడం ఏంటి అని అన్నప్పుడు ఆయన రియలైజ్ అవుతాడంట. రియలైజ్ అయ్యి 5th chapter లో అంటాడు, దేవా నువ్వు తప్ప నాకు ఆశ్రయదుర్గం ఎవరు లేరు. హల్లెలూయా. ఆయన రియలైజ్ అయ్యి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తుండో తిరిగి అంతా రిస్టోర్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా, 48th chapter లో మనం చూస్తుంటాం. సో ఈ రోజు నీ లైఫ్ లో నువ్వు బలహీనంగా ఉన్నావు అంటే there is a purpose. మోషేని తీసుకుంటే, మోషే ఒక చాప్టర్ వచ్చింది ఆయన జీవితంలో. ఎట్లా అంటే ఆయన మర్డర్ చేసిండు, అక్కడ నుంచి పారిపోయిండు, ఎక్కడికి వెళ్ళిపోయిండు, అక్కడ మ్యారేజ్ చేసుకోండు, పిల్లల్ని కన్నాడు, అక్కడున్న మేకలని దానిలోని దానిని చూసుకుంటూ సమయం గడుపుతుండు. ముస్లోడ్ అయిపోయినప్పుడు దేవుడు ఆయనను పిలుస్తాడు. పిలవంగానే ఆయన ఏం చేస్తాడు తెలుసా, రానుపో, నేను మేకల్ని చూసుకోవాలి, లేకపోతే మా వైఫ్ దగ్గరికి వెళ్ళాలా, ఆమెకు బొకే కొనియాలా, లేకపోతే ఈరోజు మండికి వెళ్ళాలా అని అన్నాడా? ఏమన్నాడు, దేవా నేను వస్తున్నా అని పరిగెత్తుకుంటూ వస్తుండు. ఆయనకున్న ఫుట్వేర్ కూడా చూడకుండా వెళ్ళిపోతున్నారు. చాలా మంది ఇప్పుడు ఈ మధ్య, అంటే ఇప్పుడు మనకున్న ఫ్యాషన్ ఏంటంటే ఫుట్వేర్ వేసుకోకపోవడం అనేది అయిపోయింది. ఇక్కడ మీరు అనుకుంటుండొచ్చు, ఫుట్వేర్ ఎందుకు అన్న బయట ఇప్పిస్తాడు అని. నేను ఫూలిష్ గా ఆలోచించకుండా రోజు ఎందుకు చూడాలని ఆ బాధకి ఫుట్వేర్ బయట వదులుమంటున్నా. నువ్వు ఫుట్వేర్ వేసుకొని కూర్చున్నా పర్లేదు, ఫుట్వేర్ లేకపోయినా అది నీ ఇష్టం, అది ఇట్స్ అప్ టు యూ. కానీ నేనైతే ఇక్కడ నా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మంచి ఎడిదాస్ లేక స్పోర్ట్స్ వేసుకొని అక్కడ ఇట్లా అని పెట్టి మరి చూపించుకుంటే ప్రీచ్ చేస్తా. ఎందుకంటే వీఆర్ కింగ్స్, మనం ఎట్లా అంటే రాజులం అంట కదా. సో రాజులము దరిద్రుల్లాగా కనబడొద్దు. ఓకే, రైట్. సో అయితే అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు ఆయన బలహీనుడుగా ఉన్నప్పుడు మోషేతో మాట్లాడతాడు. ఏమని తెలుసా, మోషే నీకు నా సన్నిధి పంపిస్తున్నా, నువ్వు వెళ్ళి నా బిడ్డలను విడిపించు అంటాడు. అవునా కదా, విడిపించు అంటాడు. విడిపించనగా నేనేమంటాడు, దేవా నీ సన్నిధి నాతో వస్తే గానీ నేను వెళ్ళను, ఒకవేళ రాకపోతే నేను వెళ్ళను. సో ఎప్పుడైతే గాడ్ని అడుగుతాడో గాడ్ ఏమంటాడు, నా సన్నిధి నీతో పంపిస్తాను అంటాడు. అయితే ఆ సన్నిధి ఆయనతో వచ్చినప్పుడు మోషే ఎటువంటి వాడంట, నత్తివాడంట. ఆయనకు మాట కూడా మాట్లాడడము రాదు. అయితే ఆయన ఫరో దగ్గరకు వచ్చి ఫరోతో మాట్లాడడానికి వచ్చినప్పుడు ఫరో అంటాడు, ఎవరివి నువ్వు అంటే ఆయన పేరు కూడా ఆయనకు చెప్పడానికి రాదు. మనం అనుకుంటాం బైబిల్ ఎక్కడుంది అదంతా బ్రదర్ నాకు చూపెట్టవా అని మీరు అడగొచ్చు. కొన్ని అంటే బైబిల్లో రాయకపోవచ్చు, కానీ యూ హ్యావ్ టు ఇమాజిన్ ఇట్. సో ఆయన నత్తివాడు కాబట్టి ఎవరైనా స్టంబ్లింగ్ చేసేటోళ్ళని వెళ్ళి నువ్వు అడిగి నీ పేరు ఏంటంటే, నాకు చిన్నగున్నప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటున్నాడు నా స్కూల్ మేట్, వాడి పేరు రాజేష్. వాడు వాట్ ఈస్ యువర్ నేమ్ అని, అంటే స్కూల్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ డే ఉంటది కదా, ఆ రోజు ఏం చేస్తారు టీచర్స్ అందరూ, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంటారు. నీ హాబీస్ గురించి, నీకు ఇష్టమైన కలర్స్ గురించి, నీ ఇష్టమైన సబ్జెక్ట్ గురించి నువ్వు చెప్పు అని అన్నప్పుడు వాడు ఫస్ట్ మై నేమ్ ఇస్ అని అప్పుడు ఒక 2-3 times అన్న తర్వాత పలుకుతుండే. సో అక్కడ కూడా మోషే కూడా మనం చూసుకుంటే ఆయన వెళ్ళి ఫరో దగ్గర నుంచున్నప్పుడు నీ పేరేంది, నువ్వు ఎందుకు వచ్చినావు అంటే, నా పేరు మై నేమ్ ఇస్ మోషే అని అన్నప్పుడు ఆయన అంటూ ఉండొచ్చు, అరే నువ్వు నత్తోడివి, నువ్వు వచ్చి వీళ్ళని తీసుకెళ్తా అంటే నేను వదిలేస్తాను అంత సింపుల్ గా. నీ దేవుడి పేరు ఏంటంటే యోహాను అని
యెహోవా అని అనేటప్పుడు, ఆయన అనడానికి రానప్పుడు, నీకే సరిగా నీ దేవుడు చూసుకోలేదు, నీ ద్వారా విడిపిస్తాడా అని ఆయన అంటూ ఉండొచ్చు. కానీ స్టిల్ దేవుడు సన్నిధి ఆయనకు తోడై ఉంది కాబట్టి ఏమైంది? కట్ట కర్రగా మారింది, నీరు రక్తంగా మారింది, అద్భుతాలు అక్కడ జరిగినాయి. అక్కడ నుంచి వారిని తీసుకెళ్లిన తర్వాత చాలా అద్భుతాలు చూస్తూ వచ్చినాడు. ఒక టైం రాగానే మోషే కొండెక్కినాడు. ఎక్కి దేవుని దగ్గర నుంచి ఇంకా నేను పొందుకొని వస్తాను, అప్పటి వరకు మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని చెప్తూ వచ్చినాడు. సో వారు అక్కడ వెయిట్ చేస్తున్నప్పుడు ఎన్ని డేస్ ఆయన దేవుడితో గడపడానికి వెళ్ళిండు? 40 days. ఓకే, నీకు ఫస్ట్ ప్రైజ్ అయితే. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా టక్కని చెప్పేస్తారు కదా, మీరు ఇంత ఆలోచిస్తున్నారు. అందుకే రోజు ఏం చేయాలంట? బైబిల్ తెరిచి చదవాలా. పక్కన వాళ్ళకి చెప్దామా, రోజు నేను బైబిల్ తెరిచి చదువుతా, రోజు నేను బైబిల్ తెరిచి చదువుతా, రోజు నేను బైబిల్ తెరిచి చదువుతా. చదువుమనగానే ఒక వచనం చదవడం కాదు, మినిమమ్ ఒక 2-3 అధ్యాయాలు నువ్వు చదువుతూ పోవాలా. సో ఎప్పుడైతే అక్కడికి పైకి వెళ్ళినాడో 40 days అంట ఆయన దేవుని సన్నిధి కోసము వేచి చూస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ కిందున్న వాళ్ళు దేవుడి సన్నిధిని కోరుకోలేదు. అప్పుడు ఏమైంది? వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యానికి చేరినారా? దేవుడిచ్చిన వాగ్దానం వారి పట్ల నెరవేరిందా? నెరవేరలే. ఈ రోజు మన లైఫ్ లో కూడా దేవుడు ఎన్నో మనకి వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. కానీ ప్రతి వాగ్దానం నీ పట్ల నెరవేరుతుందా? నెరవేరకుండా పోతుందా? నెరవేరట్లేదు. ఎందుకు నెరవేరట్లేదు? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అది పొందుకోలేకపోతున్నావు. దేవుని సన్నిధి కోసం నువ్వు వెయిట్ చేయలేకపోతున్నావు. మనము అదే నిన్న చదువుతూ వచ్చినాం. దేవుని మేఘం అంట మందిరం మీదకు వచ్చినప్పుడు వారు అక్కడనే నిలబడారంట. 2 రోజులు కానీ, నెల కానీ, 1 సంవత్సరము కానీ అక్కడనే ఉన్నారంట. ఆ మేఘం ఎత్తబడి కదిలినప్పుడే వారు కదలడం అనేది మనం చూస్తూ వచ్చినాం. కానీ మనం ఎట్లా? ఈరోజు సర్వెంట్ ప్రీచ్ చేయగానే ఇంటికి వెళ్ళంగానే మిరాకిల్ అయిపోవాలా. ఈరోజు సర్వెంట్ ప్రీచ్ చేసిండు, నేను చేయంగానే దయ్యం పోవాలా, రోగం పోవాలా, బ్యాంకులో అకౌంట్లో డబ్బులు వచ్చేయాలా, నేను ప్రొఫెసర్ చేయాలని మన కోరిక ఉంటుంది. కానీ అది ఉట్టిగానే రాదు. మనం చాలా మంది పాస్టర్స్ ని చూసి, ఈ పాస్టర్ ఇట్లా వాడబడుతుండు, ఈ సంఘం ఇట్లా ఎదిగిపోయింది, ఇక్కడ ఇట్లాంటి వర్షిప్ జరుగుతుంది, చాలా చాలా మురిసిపోతుంటాం. కానీ జస్ట్ వి సీ ద అవుటర్ అపీరెన్స్ ఆఫ్ ద పాస్టర్. ఆయన అది చేయడానికి దేవుణ్ణి ఫేస్ ని ఎంత సీక్ చేస్తూ వస్తుండో, గాడ్స్ ప్రెసెన్స్ ని ఎంత సీక్ చేస్తుండో, ఎంత వెతుకుతుండు అనేది ఇంపార్టెంట్. అక్కడ ఆయన ఎన్ని రోజులు కనిపెట్టుకున్నాడు దేవుడి దగ్గర. ఇందాక మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ బ్రదర్ కి ఎన్నిసార్లు ప్రొఫెసైస్ వచ్చినాయో నాకు తెలియదు. కానీ ఇందాక ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు ఆయన గురించి చూస్తున్నా నేను. బ్రో, నీ గురించే బ్రో. ఐ వాస్ వర్షిపింగ్ గాడ్. నేను చేతులెత్తి నేను కళ్ళు మూసుకొని వర్షిప్ చేస్తున్నా. దేవుడు పెద్దాక నీ ఫేస్ ని నా ముందర పెడుతున్నా, గర్ల్ ఫ్రెండ్ లాగా. మా వైఫ్ ని కూడా ఎప్పుడు అట్లా పెట్టలే, కానీ నేను పెట్టిండు. పెట్టినప్పుడు దేవా ఎందుకు ఇట్లా పెడుతున్నావు ఈ వ్యక్తిని పెద్దాక అంటే, ఐ డోంట్ నో అబౌట్ యువర్ పర్సనల్, నీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి నాకు తెలియదు, నీ పరిస్థితి ఎట్లుందో నాకు తెలియదు, కానీ ఐఎమ్ సేయింగ్ గాడ్ ఈస్ గోయింగ్ టు యూజ్ యూ మైటిలీ. ఆమేన్. నువ్వు రానే ఉన్న రోజుల్లో నువ్వు అనుకుంటున్నావు నేను స్టేట్స్ కి ఇంకా వెళ్ళలేదు, లేకపోతే వెళ్ళాలని నువ్వు ప్లాన్ చేస్తున్నావు, ప్రేయర్ చేస్తున్నావు, నాకు తెలియదు. యు ఆర్ గోయింగ్ టు ట్రావెల్. నీ కాలింగ్ ఎట్లుంటది అంటే బయట దేశాలకు వెళ్ళి అక్కడ వర్షిప్ చేసి వస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ గోయింగ్ టు బీ హ్యాపెన్. దట్స్ ఇట్. అది మీ మదర్ ప్రేయర్ కావచ్చు, లేకపోతే మీ గ్రాండ్ పేరెంట్స్ ప్రేయర్ చేసేసి వదిలేసి ఉండొచ్చు. కానీ ఈవెన్ యూ ప్రేడ్ అండ్ యూ ఫర్గోట్, దాన్ని మర్చిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు మర్చిపోడు, దాన్ని సాక్ష్యంగా మార్చి చూపిస్తాడు. ఆమేన్. ఎడ్వర్డ్ చాలా సార్లు వచ్చిండు. ఎడ్వర్డ్ ఇక్కడికి అంటే ఈరోజు ఇచ్చేసిండు. ఎడ్వర్డ్కి అంటే గాడ్ కొద్దిగా ఆయన పైన ఫేవర్ చూపించి ఆయన గురించి మాట్లాడొచ్చు కదా. ఆయన గురించి మాట్లాడకుండా నీ గురించే మాట్లాడుతున్నా అంటే ఇట్స్ 100% ట్రూ. రైట్? సో ఇఫ్ యూ సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, యూ విల్ రిసీవ్ ప్రొఫెసీస్, యూ విల్ రిసీవ్ విజన్స్. నీ జీవితంలో నువ్వు న్యాచురల్గా ఇంకా జీవించవంట, నీ సూపర్ న్యాచురల్ నీకు న్యాచురల్ గా మారుతుందంట. కానీ మనం ఏం చేస్తామంటే ప్రతిదీ న్యాచురల్ వేలో మనం అడుగులు ముందుకేస్తూ పోతుంటాం. అవునా కదా? ఓకే, లెట్ వి గో హియర్. ఒక్కసారి లూకా సువార్త 10వ అధ్యాయము 38th verse నుంచి చదువుదాం. Luke chapter 10 verse 38. జాన్ వెనుకుంటది.
అంతట వారు ఆ, ఆ, ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాను. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు అంట ఒక గ్రామంలోకి ప్రవేశించిండంట. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనేను. రైట్. నీ ఇంటికి అంటే నీ గ్రామంకి ఎవరైనా సెలబ్రిటీ వచ్చినారో, ఓకే, మీ గ్రామానికి ఎవరైనా సెలబ్రిటీ లేకపోతే ఎవరన్నా ఒక పాస్టర్ వచ్చిండు అనుకో, నీకు తెలిసిన పాస్టర్, ఆయన చాలా అక్యురేట్ గా ప్రొఫెసర్స్ చెప్తాడు, లేకపోతే ఆయనకు చాలా గిఫ్ట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ఆయన 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 ఎన్కౌంటర్ అయితే నువ్వు బ్లెస్సింగ్ పొందుకుంటావు, నీకు ఒక ఫెయిత్ ఉంది అనుకో. రైట్. ఈ మధ్యకాలం అదే జరుగుతుంది కదా, దేవుడి కంటే ఎక్కువ మ్యాన్ ఆఫ్ గాడ్స్ నే వెతుకుతున్నాం కదా. సో అయితే అట్లా ఒకవేళ నువ్వు ఎవరైనా దైవజనుడు వచ్చినప్పుడు ఆయన కలిసి ఆయన ఏం చేస్తావు, ఒకసారి వచ్చి మా ఇంటికి వచ్చి ప్రేయర్ చేసేయాలి బ్రదర్ అంటుంటావు. అట్లనే యేసు ప్రభు పరిచర్య చేస్తూ ఆయన ఒక గ్రామంలోకి అడుగు పెట్టంగానే ఆ గ్రామంలో అంటే ఒక స్త్రీ ఉందంట. ఆమె పేరేంది? మార్తా. ఆమె ఏం చేసింది? ఆమె ఇంటికి విజిట్ చేయమని దేవుడికి చెప్పింది. అయితే యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళిండంట. చదువుదాం. ఆమెకు ఒక ఫ్రెండ్ ఉందంట. సో విశ్వాసులకి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉంటారు, తాగుబోతులకే ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఎప్పుడైతే అంటే 2011 బ్యాక్ నా ఫ్రెండ్ సర్కిల్ ఎట్లుంటుండే అంటే, ఒకడేమో గంజాయి తాగేటోడు ఉంటుండే, ఒకడు ధూళి పెట్టుకెళ్ళేటోడు ఉంటుండే, ఒకడేమో వైన్ షాప్లలో తిరిగేటోడు ఉంటుండే, ఒకడేమో మిడ్ నైట్ లో ఎక్కడ వైన్ షాప్ ఓపెన్ ఉంటుంది, ఎక్కడ బియర్ దొరుకుతుందో చెప్పేటోడు ఉంటుండే, ఒకడు కొట్టేటోడు ఉంటుండే, ఒకడేమో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అట్లాంటి వాళ్ళు ఉంటుండే. కానీ వన్స్ నేను 2011 దేవుడిని పట్టుకున్న తర్వాత నాకున్న ఫ్రెండ్ సర్కిల్ ని మొత్తం దేవుడు మార్చేసిండు. ఎట్లాంటి వాళ్ళని ఇచ్చిండంటే, ఒకళ్ళేమో గిటార్ కొట్టేటోళ్ళను, ఒకళ్ళని డ్రమ్స్ కొట్టేటోళ్ళను, ఒకడు ప్రవచించేటోడు, ఒకడు దయాలను నిలగొట్టేటోడు, ఒకడు సువార్త ప్రకటించేటోడు, ఒకడు ఊర్లోకి వెళ్ళి దేవుడి గురించి ప్రకటించేటోడు. ఇట్లాంటి వాళ్ళతోటి దేవుడు కనెక్షన్ ఇచ్చినాడు. సో ఇక్కడ కూడా ఈ స్త్రీ కంట ఇంకొక సహోదరురాలు ఉందంట. రైట్. కొంచెమంది మంచోళ్ళు ఉంటారు, కొంచెమంది చెడ్డోళ్ళు ఉంటారు. చదువుదాం ఇక్కడ. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చోండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి కంప్లైంట్ ఇస్తుందంట. ఏమని కంప్లైంట్ ఇస్తుందంట? ఏసయ్యా, ఇంకో నా ఫ్రెండ్ చూడు, నేను వచ్చినవని లోపలికి వెళ్ళి బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నా, ఇప్పుడే చికెన్ కలిపిన, ఐస్ క్రీమ్ చేద్దామని మా బాబుని పంపించిన, ఈమె కొద్దిగా నాకు హెల్ప్ చేయట్లేదు అని అంటుందంట. అంటుంటే దేవుడు చెప్పే సమాధానం చూద్దాం. నీకు చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమని నేను అడుగుతుందంట. ఉల్టా అడుగుతుందంట. ఏమని? ఆమెకు ఒకసారి చెప్పవా నాకు హెల్ప్ చేయమని? ఏమంటుంది? ఆమె నాకు హెల్ప్ చేయమని ఆమెకు చెప్పవా అని అడుగుతుందంట. ఇక్కడ ఆమె దేవుడేమో వాళ్ళ ఇంటికి వచ్చినాడు, ఆమె దేవుడు సహాయం కోరుకోవట్లేదు కానీ, దేవుడు మాటను కోరుకోవట్లేదు కానీ, ఆమె పల్లెలో ఆమె బిజీ పడిపోయి ఆమె ఫ్రెండ్ సహాయం చేస్తే బాగుండని ఇంకా అనుకుంటుంది. చూద్దాం. అందుకు ప్రభువు మార్తా ఎన్నిసార్లు అంటుండో? ట్వైస్ బలుగుతుండే. ఏమని అంటుండో? మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుతున్నావు అనని పక్కన వాళ్ళతోటి. అనేకమైన పనులు తొందర, అనేకమైన పనులు తొందర, అనేకమైన పనులు తొందర. మనకున్న ప్రాబ్లం ఇదే. దేవుని సన్నిధిని మనం విడవడానికి కారణం ఏంటో తెలుసా? మనల్ని మనం బిజీ చేసుకుంటాం, అనేకమైన పనులు పెట్టుకుంటాం. సండే వచ్చిందంటే ఫస్ట్ ఏం కనిపిస్తుంది తెలుసా? మనకి ఇంట్లో షుగర్ అయిపోయింది, టీ పౌడర్ అయిపోయింది. సో మనం ఏం చేయాలా? ఫస్ట్ లిస్ట్ రాస్తాం. లిస్ట్ రాసి హస్బెండ్కి మంచిగా కాఫీ పెట్టి ఒక బిస్కెట్ ఇచ్చి, ఈరోజు డిమార్ట్కి వెళ్దామా అండి అని లిస్ట్ ఇస్తాం అనమాట. ఏ రోజు? సండే రోజు. దేవుడు ఏమంటుండో? నా సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని దేవుడు చెప్తుండు. మనమేమో దేవుని సన్నిధికి రాకుండా డిమార్ట్కి వెళ్తాం. అదే రోజు నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, క్రికెట్ మ్యాచ్ ఉంది, మనం చూడడానికి వెళ్ళాలా. అవునా? వరల్డ్ కప్ మన ఇండియా చూస్తే కరెక్ట్ సండే రోజు వస్తుంది, వేరే రోజులలో రాదు.
ఉట్టి రోజులనేమో మామూలు టీమ్స్ తోటి పడుతుంది, సండే రోజేమో టకాఫట్ టీమ్ తోటి పడుతుంది కదా. సండే రోజు కొత్త సినిమా వస్తుంది టీవీలో, అప్పుడు వరకు రాదు. నేను అంటే టీవీ చూసి చాలా రోజులైంది కానీ, అంటే మూవీస్ చూసి. అప్పుడు అంటే ఈ ఏమంటారు, ఇంటర్నెట్ అంత ఫెమిలియర్ గా ఉండకపోతుండే, అంత యూసేజ్ ఉండకపోతుండే. అయితే దూరదర్శన్ తెలుసు కదా, దూరదర్శన్లో 4ంటికి స్టార్ట్ అవుతుండే సినిమా. ఇంకా ఎటు పోకుండా అక్కడ కూర్చుంటుండే. మళ్ళీ 7ంటికి బ్రేక్, న్యూస్ చిత్రాలే ఏదో వస్తుండే అర్ధగంట. అది రాగానే మళ్ళీ స్టార్ట్ అవుతుండే సినిమా. దానికోసం పెట్టుకొని చూస్తుండే, అన్నం తినకుండా ఏం చేయకుండా. మమ్మీ వాళ్ళు పాలు తేరా అంటే ఆహా. ఏ రోజు? సండే రోజే. సాకులు ఆ రోజు. చర్చికి వెళ్ళేటప్పుడు కడుపు నొప్పి అంటుండే. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వేరేగా ఉంటుండే కథ. సో ఈ రోజు మనం అనేకమైన పళ్ళు పెట్టుకుంటున్నాం. ఆ రోజు పాపం ఎప్పుడు లేని గర్ల్ ఫ్రెండ్ కలుస్తా అంటది, ఎక్కడ లేని బండి రిపేర్ చేయాలి, అదే రోజు సర్వీసింగ్ ఇవ్వాలి. అదే రోజు నీ బాస్ పిలుస్తాడు, ఈ రోజు నీ ప్రమోషన్ వచ్చింది బ్రో పాటిస్తావా అని అడుగుతాడు. అది ఇవ్వకపోతే ఆడు మళ్ళీ ప్రమోషన్ ఇయ్యడు, ఇంక్రిమెంట్ పెరగదు. సో నువ్వేమవుతున్నావు, అనేకమైన పనులతోటి నిన్ను నువ్వు బిజీ చేసుకుంటున్నావు. నిన్ననే చెప్పినా లబలబా అని ముత్తుకున్నా మన వాళ్ళకి. ఏమని చెప్పినా, నువ్వు అన్ని విడిచి దేవుని సన్నిధిని వెతకాలా, అప్పుడు దాని యొక్క ఎసెన్స్ నువ్వు అనుభవిస్తావు. ఇప్పుడు అల్ఫా హోటల్ ఉంది రైట్. మన తాతలు ఏం చెప్తుండే అంటే, అరే రైల్వే స్టేషన్ దిగంగానే అల్ఫా హోటల్లో మస్తు బిర్యానీ దొరుకుతుంది, మంచి వాసన ఉంటుంది, ఎక్కడైనా చూడు సికింద్రాబాద్ అల్ఫా హోటల్ అంటే ఫేమస్ అంటుండే. అల్ఫా హోటల్లో మొన్న తిన్నా వెళ్ళి, దానంతా ఇంకొకటి లేదనమాట. సో తర్వాత చాలా మంది ఏం చెప్తారు, పారాడైజ్ దగ్గరికి వెళ్ళంగానే ఆడు 1947 రాహుల్ గాంధీవి ఇంకా ఏవో పెట్టి అన్ని సినారియోస్ అక్కడికి ఎవరెవరు వచ్చినారో అవన్నీ పెట్టినారు. అక్కడికి వెళ్ళి తిన్నా. అక్కడికి వెళ్ళి తిన్న తర్వాత అక్కడ కూడా అంతా కాదు అనిపించట్లేదు. సరే అని అందరు ఏమంటారు, హైదరాబాద్ కాయతో బావర్చిక బిర్యానీ కానా. సరే బావర్చికి వెళ్తే బావర్చిలో ఎట్లుంటది అంటే, ఇంకా చెత్తకొండి బావర్చి దగ్గర దగ్గరనే ఉన్నట్టు అనిపిస్తుంది మనకు. టేబుల్ అట్లా అప్పుడే క్లీన్ చేస్తుంటాడు ఆడు. ఆడు పడేసింది పెడతాడా లేకపోతే ఫ్రెష్గా పెడతాడో కూడా తెలియదు. ఆడికి వెళ్ళి తింటే సరే ఓకే యావరేజ్గా ఉంటుంది. సరే ఇదంతా కాదని రీసెంట్గా నేను ఏం చేస్తా అంటే, మన బంజారా హిల్స్ లో ఒకటి ఉంది, ఏంటంటే ఇక్కడ TV9 పక్కన ఒకటి ఉంటుంది బ్రో. TV9 పక్కన ఏది, రాయల్ టిఫిన్ సెంటర్ ఆపోజిట్ లో ఉంటుంది, మర్చిపోయి ఏదో ఒకటి ఉంటుంది. సరే అక్కడికి వెళ్ళి తిన్నా బిర్యానీ వాళ్ళ రైట్. అది తినగానే కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. సో ఇక్కడ అంటే ప్రతి చోటుకి వెళ్ళి నేను తిన్నప్పుడు నాకేం తెలుస్తుంది, టేస్ట్ అనేది తెలుస్తూ వస్తుంది. సో ఇంకొంచెం ముందుకు వెళ్తే సర్వీ ఉంటుంది, ఇదంతా బిర్యానీల గురించి చెప్తున్నా అనుకుంటారేమో. అక్కడ తింటే అక్కడ ఒక టేస్ట్ ఉంటుంది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, వెన్ యూ సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ యూ విల్ రిసీవ్ ద టేస్ట్ అండ్ ఎసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి నీకు తెలియాలంటే దేవుడితో గడపాలా. చాలా మంది చెప్తారు, బ్రో నీ గర్ల్ ఫ్రెండ్ తోటి తిరగకు బ్రో అని చెప్తారు. మనం ఏం చేస్తాము, వింటామా? వినాం. ఎందుకు వినాం అన్నా? మాకేం తెలుసు అన్న, మాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు. నేను నా గర్ల్ ఫ్రెండ్ తోటి తిరుగుతుండే, అయితే ఆమె చెప్పింది అనమాట, నా వెనక తిరగక అని చెప్పింది. అయినా సరే తిరిగిన. మనకేమో బస్సులు అలవాటు లేవు అనమాట. అయితే ఒక రోజు ఏం చేసినా అంటే, ఎల్బీ నగర్లో బస్సు ఎక్కిన, బస్ పాస్ కూడా తెలియదు మనకి. ఆమెతో పాటు బస్సు ఎక్కినా, నువ్వు రావద్దు మంచిగా ఉండదు అని చెప్పింది అనమాట. అక్క చూడడానికి మంచి పాటలు పాడుతుంది కానీ చాలా వాయిలెంట్. అయితే ఎక్కిన తర్వాత, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నది. అట్లనే అంటే అని ఎక్కి కూర్చోన్నా. ప్రపోజ్ చేసిన 2 days 3 days కూర్చొని తర్వాత కండక్టర్ వచ్చి టికెట్ అని అడిగిండు. అంటే తను తీసుకుంటుంది అని చెప్పిన. ఆమె దగ్గరికి వెళ్తే నాకు తెలియదు అంటది. చేతిలోనేమో 500 నోటు ఉంది, ఆడికి ఇస్తే కిందికి మీదకి చూస్తుండు, చిల్లరి అంటుండు. చిల్లర ఎక్కడ ఉంది వాళ్ళ 500 నోటు ఉంటే. జెన్ ప్యాక్ దగ్గరకు వచ్చినాము, బస్ ఆపి దిగు అంటున్నాడు. అప్పుడు ఇచ్చింది టికెట్. అంటే అప్పటి వరకు అమ్మ గురించి ఇంత వాయిలెంట్గా ఉంటుంది అని నాకు తెలియదు. ఒకసారి అంటే వెన్ ఐ స్పెండ్ టైం, ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఎంటర్టైన్ చేయడానికి నేను చెప్పట్లే. పక్కనోడికి చెప్పు, నీ పాస్టర్ నేను ఎంటర్టైన్ చేయట్లే. చెప్పు, నీ పాస్టర్ నేను ఎంటర్టైన్ చేయట్లే, పరిశుద్ధాత్ముడు నేను ఎంటర్టైన్ చేయట్లే అనండి. పరిశుద్ధాత్ముడు నేను ఎంటర్టైన్ చేయట్లే, పరిశుద్ధాత్ముడు నేను ఎంటర్టైన్ చేయట్లే. వెన్ యు సీక్, ఎప్పుడైతే నువ్వు సమయము గడుపుతావో యూ విల్ నో వాట్ ఇట్ ఈస్. ఎప్పుడైతే ఆ పాత్రను ముట్టుకొని దానిలోది తాగడం మొదలు పెడతావో, దాని రుచి నువ్వు చూడడము మొదలు పెడతావు.
సమరేశ్వరి దగ్గరికి దేవుడు వచ్చి కూర్చోండు. అమ్మా సిస్టర్ నాకు కొన్ని వాటర్ ఇస్తావా అని అడిగాడు. నువ్వు ఎవడివిరా భయ్యా అన్నది. అంటే కొద్దిగా నువ్వు తోడుకుంటున్నావు కదా, మెహర్బాన్ చూపించు, నీరు పోయేవాడికి నీరు పోయేవాడను, అన్నిటికంటే మంచి దానము నీటి దానమే, ఇచ్చి చూడు అని చెప్పిండు. అంటే సరే నేను ఇస్తా అనగానే నువ్వు నేను ఇంకొకటి ఇస్తా అని చెప్పిండు. అంటే నువ్వేమి ఇస్తావు అని అడిగింది. నేను కూడా నీరే ఇస్తా, నువ్వు ఇచ్చే నీరు నేను తాగితే మళ్ళా దాహం కలుగుతుంది, కానీ నేను ఇచ్చే నీరు నువ్వు తాగినావు అనుకో ఇక నువ్వు దాహం కలిగి ఉండవు అని చెప్పిండు. చెప్పంగానే ఆమె అనుకుంటుంది, నాకు బిస్లరీ తెలుసు, లేకపోతే ఇంకొక మినరల్ ప్లాంట్ తెలుసు, లేకపోతే కిన్లీ తెలుసు, ఇవన్నీ తెలుసు, కానీ ఈ బ్రాండ్ ఎక్కడిది, దీంట్లో ఏం కెమికల్స్ కలిసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు అని ఆమె గ్రహించుతున్నప్పుడు దేవుడు అంటుండో, నేను ఇస్తుంటే నువ్వు తాగే కొద్ది అది ఫ్లో అవుతూనే ఉంటది. హల్లెలూయా. అది ఫ్లో అవుతూనే ఉంటది, అది ఆగదు. నువ్వు తాగే కొద్ది వస్తూనే ఉంటది. నీ దాహము ఇక ఉండనంత ఘోరంగా నేను బ్లెస్ చేస్తా అని దేవుడు చెప్తాడు. ఎప్పుడైతే ఆమె అది టేస్ట్ చేసిందో నెక్స్ట్ సెకండ్ ఆమె ఏం చేయడం స్టార్ట్ చేసింది, వెళ్ళి ఊర్లో అది ప్రకటన చేయడం స్టార్ట్ చేసింది. ఆమేన్. ఎప్పుడైతే ఆమె చెప్పడం స్టార్ట్ చేసిందో అక్కడ ఆ ఊరు మొత్తము రక్షణ పొందుకోగలిగినారు. ఈ రోజు నీ ఒక్కదాని ద్వారా, లేకపోతే నీ ఒక్కడి ద్వారా ఎంతమంది రక్షింపబడుతున్నారు? అట్లీస్ట్ నీ ఫ్యామిలీ మెంబర్స్ రక్షింపబడుతున్నారా? అట్లీస్ట్ నీ కొలీగ్స్ రక్షింపబడుతున్నారా? ఎందుకు రక్షింపబడట్లేదు అంటే మనకుండే కోరికలేమో ఫుల్గా ఉంటాయి, మనం దేవునితో ఇన్వెస్ట్ చేసే టైం ఏమో కొంచెం ఉంటుంది. అర్థమవుతుందా? సో వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ మోర్ టైమ్ విత్ గాడ్. మీరు చూడొచ్చు పెద్ద దైవజనులు, షామన్న కావచ్చు, లేకపోతే స్టీఫెన్ పాల్ బ్రదర్ కావచ్చు, శామ్యుయల్ పట్ట గారు కావచ్చు, ఇంకెవరిని చూసుకున్నా దే వర్ సీకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వెతుకుతూ వచ్చినారంట. మనమేమో అది వెతకడానికి కోరుకోం, కానీ అట్లాంటి కోట్లు వేసుకోవాలి, అట్లాంటి మైకులు పెట్టుకోవాలి, అట్లాంటి కాంగ్రిగేషన్ రావాలంటే, నీ చర్చ్ అట్లా ఉండాలంటే కుదరదు. నువ్వేం చేయాలా? సీక్ చేయాలి. ఆయన ప్రెజెన్స్ లో నీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలా. చాలా మంది బేకరీస్ దగ్గర పెడతారు, ఒకటి క్యాప్షన్ పెడతారు, ద బెస్ట్ బేకింగ్ బేకరీ, ద బెస్ట్ బేకింగ్ కేక్స్ అని పెడతారు. అదంతా ఎంత బేక్ అయితే అంత మంచి కేక్ నువ్వు తినగలుగుతావు. ఇన్ ద సేమ్ వే నీ లైఫ్ లో నువ్వు ఎంత మంచి దేవుని సన్నిధిలో నువ్వు బేక్ అవుతే, ఆ ప్రెజెన్స్ ని నువ్వు సోక్ అవుతే అంత రిసీవ్ చేసుకోగలుగుతావు నీ లైఫ్ లో. ఏసే చేసిన పని అదే. ఏసే ఏం చేసిండు తెలుసా? దేవుడి దగ్గర, తండ్రి దగ్గర గోజాడుతూ కూర్చోండు. వచ్చి చెప్పలే ఈరోజు మూవ్ ఉందా, ఒక శిష్యులను అడగలే మూవ్ ఉందా, కాళ్ళు వస్తున్నాయి, లేకపోతే హాట్ వాటర్ పెట్టినవా, నేను కాలు పెట్టుకుని కూర్చుంటా అని చెప్పలే. ఏం చేసిండంట? ఆయన అలసిపోయిండు, ఆవులింతలు వస్తున్నాయి. ఆయనకు కూడా ఫ్లెషే కదా, ఆయనది కూడా కదా, ఆయనకు కూడా చెమట వస్తుంది కదా. ఆయన రీజన్స్ ఏమి చెప్పకుండా హీ వాస్ సీకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎంతైతే దేవుని సన్నిధిలో గడుపుతుండో అంత పొందుకుంటుండంట. కానీ ఇక్కడ చూస్తే ఇద్దరు స్త్రీలలో మనం చూస్తే ఏం కనిపిస్తుంది? ఒక స్త్రీనేమో ఆమెను ఇన్వైట్ చేసింది దేవుణ్ణి. ఆయన పాపం ఆమె ఇన్వైట్ చేయగానే కనికరపుణ్ణుడు లోపలికి వచ్చి కూర్చోగానే ఆయన ఊరుకుంటాడా? ఆయనే వర్డ్ కాబట్టి ఆయన ఏం చేస్తుండో ఆ వర్డ్ ని మేనిఫెస్ట్ చేయడం స్టార్ట్ చేసిండు, ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేస్తుండు. కానీ ఆమెనేమో అక్కడ ఉండకుండా వెళ్ళి లోపల అన్ని అరేంజ్ చేస్తూ కూర్చుంటుంది. మనం చాలాసార్లు ఇప్పుడు కొన్ని రోజులు కాగానే ఒక సీజన్ వస్తుంది. ఏం సీజన్ అంట? క్యారల్స్ సీజన్ కదా. పాపము పాస్టర్ టీం మొత్తం వెళ్ళి గట్టి ఉర్లుకుంటే ఆడ పాటలు పాడుతుంటే ఇంట్లో ఎవరైతే హెడ్స్ ఉంటారో వాళ్ళు లోపల కిచెన్ లో కనిపిస్తుంటారు. సారేమో బీరువా దగ్గరికి వెళ్తాడు ఎన్వలప్ కోసము, అక్కడేమో చాయ్ పెట్టుకుంటూ కూర్చుంటుంటారు. వీళ్ళేమో పాపము ఉర్లుతుంటారు, వాక్యం చెప్తుంటారు. అక్క కొద్దిగా రారా, లాస్ట్ ప్రే చేస్తాం, కొద్దిగా రారా, బ్లెస్సింగ్ ప్రే చేస్తాం అని ఆడుకుంటుంటారు పాస్టర్లు. ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా? నెక్స్ట్ సీజన్ లో నువ్వు అట్లా ఉండొద్దని. అర్థమవుతుందా? పాపం మీ పాస్టర్ కొద్దిగా ఒక్కొక్కసారి మాట్లాడితే చెప్తాడు కొట్టినట్టు ఉంటుంది అనమాట. అంతేనా? కానీ మనము సరి చేసుకోవాలా, రైట్? సో డోంట్, ఎప్పుడైతే దేవుడు అక్కడికి వచ్చిండో ఆమె సీక్ చేసుకోకుండా అన్ని చేసుకుంటుంది. మళ్ళీ ఉల్టా ఏమంటుంది తెలుసా? దేవా ఇంకో నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చుంటుంది, కొద్దిగా ఆమెకి చెప్పవా నాకు హెల్ప్ చేయమని. ఆమె అక్కడ కూర్చొని దేవుడు మాట వినుకుంటూ కూర్చోంటే లిటరల్ గా నువ్వు నమ్మవు. దేవుడు నీటిని ద్రాక్షరసంగా మార్చిన వాడు నీటిని ఛాయ్గా కూడా మార్చి చూపిస్తాడు. ఆమేన్.
అక్కడ అక్కడ స్నాక్స్ ని చేసి చూపిస్తాడు. లిటరల్ గా దేవదూతలు వచ్చి సర్వ్ చేయడం స్టార్ట్ అవుతాయేమో, కానీ ఆమె అక్కడ సీక్ చేయకుండా పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ ఏదైతే న్యాచురల్ గా ఉందో న్యాచురల్ గానే ఉంటుంది, సూపర్ న్యాచురల్ గా అది కన్వర్ట్ కాలేకపోయింది. ఇన్ని రోజులు నువ్వు జీవితంలో ప్రతి సర్మన్ వింటూనే ఉన్నావు. ఇంటికి వెళ్ళి చెప్పుకుంటున్నావు, బ్రదర్ ఈరోజు సూపర్ సర్మన్ చెప్పిండు, ఈరోజు చాలా మంచిగా అనిపించింది, ఈరోజు చాలా ఆనందించినా అని చెప్తావు. కానీ నెక్స్ట్ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని ప్రెజెన్స్ ని సీక్ చేస్తున్నావా, లేకపోతే బిర్యానీ తిని అనుకుంటున్నావా, లేకపోతే కాళ్ళు వస్తున్నాయని అనుకుంటున్నావా, లేకపోతే ఈరోజు డ్యూటీలో టైర్డ్ అయిపోయినా అని అనుకుంటున్నావా? యూ హ్యావ్ టు సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మోషే పైకి వెళ్ళిండు, 2 రోజులు కాగానే ఆకలి అవుతుంది, కిందికి వచ్చేసాను, కొండ దిగలే. 40 రోజులు ఉండు. కొండ పైన ఎట్లుంటుందో తెలుసా? ఒకసారి నువ్వు నైట్ 11ంటికి బండి తీసుకొని బయటకు వెళ్ళు, ట్రావెల్ చేయి. ఒకసారి బంజారాస్ జూబ్లీస్ మొత్తం రౌండ్ వేసి ఇంటికి రా, జర్కిన్ వేసుకోకుండా. ఎట్లుంటది తెలుసా? చలి అని అంటుంటది, నోట్లో నుంచి మాట రాదు. ఇంటికి రాగానే బెల్లు కొట్టి ఇట్లా ఓపెన్ ద డోర్ అనగానే నోట్లోంచి పొగలు వస్తుంటాయి, అవునా? కానీ మోషే ఏం చేసిండు తెలుసా? అంత చలిలో అంత ఫ్రీజ్ అవుతున్నా సరే అక్కడ ఏం కంప్లైంట్స్ చేయకుండా హీ వాస్ సీకింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఈరోజు నువ్వు ఎట్లున్నావు? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. నువ్వు దేవుని ప్రెజెన్స్ ని సీక్ చేయాలా? మనమేమో అనేకమైన పనులు పెట్టుకుంటాం, డిమార్ట్ పనులు, ఆ పనులు, బస్ పాస్ చేయించుకోవాలి, అదే రోజు పిల్లలకి షాపింగ్ చేయాలా, ఇంకా ఆర్భాటం ఉంటది. అందుకే ప్రతి క్రిస్మస్ కి ఇంటి పైన స్టార్ ఉంటది, ఇంటి కింద మా వాళ్ళకి మంచిది కదా, ఇంటి కింద బార్ ఉంటది అంట కాదు, ఉంటది అంతే. మా ఊరు జైరాబాద్, కోహీర్. అక్కడ వైన్ షాప్ వాడు మా డాడీకి బాగా పరిచయం అనమాట. వాడు అంటాడు, అన్నా ఈసారి ఫుల్ బిజినెస్ అయిందన్నా. అంటే ఎందుకైంది అని అడిగితే, ఎప్పుడు కానీ మీ పండుగ వస్తే మాకు పండగనే అన్న, మీరు అందరు చేసుకోరు కానీ ఆ రోజు ఎక్కడ సేల్ కానీ మా దగ్గర సేల్ అవుతుంది అని చెప్తాడు వాడు. అంటే వాడు బ్రదర్ ఫోన్ చేసి ఆయనకి ఎంత కౌంటర్ అయింది కూడా అది చెప్తుంటాడు అనమాట మా డాడీకి. ఇప్పుడు ఏమంటారు, పాలిటిక్స్ ది ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు కూడా సేల్ కావు, అప్పుడు సేల్ అన్నట్టు. అంటే అర్థం చేసుకో ఎందుకు అట్లా అవుతుందంటే అక్కడనేమో ఇంట్లో బిజీ అవుతుంది, ఇంటికి పెయింట్లు వేయించుకొనుడు, షెల్ఫ్లు దులుపుడు, స్టార్లు పెట్టుకొనుడులో బిజీ అయిపోతుంది. దేవుడేమో నీతో మాట్లాడుతా అంటుండు, ఆమెనేమో ఆగు బ్రో నేను బిజీ ఉన్నా అంటది. అన్ని చేసుకొని లాస్ట్కి క్రిస్మస్ రోజు వెళ్ళి కూర్చొని వాక్యం వింటుంటే ఏం అర్థం కాదు ఆమెకి, గురు కొడుతుంది అనమాట. అయిపోగానే పాపం పాస్టర్ కేక్ ఇస్తాడు, ఆ కేక్ తీసుకొని ఇంటికి వస్తుంది. మళ్ళీ ఇంటికి రాగానే సేమ్ స్టోరీ, తినాలా వండాలా, కథం పండగ అయిపోయింది. ఏమొచ్చింది ఆడ? ఏసు వచ్చాను, ఏసు పోయాను. నీకేమొచ్చాను? తర్వాత క్రెడిట్ కార్డు బిల్ వస్తుంది అనమాట, అవునా? ఆ బిల్లు స్టేట్మెంట్ తీస్తావు, అప్పటి వరకు 2000 3000 ఉంటుంది, కానీ ఆ రోజు 1,00,000 అవుతుంది. ఏందని చూస్తే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చికెన్ సెంటర్, ఇంకొక XYZ. మన పండగ అయినప్పుడు అందరూ పడేసుకుంటూ పోయారు, చేసిరు పడేసిరు, అంతా అయిపోయింది. వాళ్ళు డీజే పెట్టింది మన ఇంట్లో మురుకులకు కూడా, అంటే వాళ్ళు డీజే పెట్టింది మనకు పండగ అయిపోతుంది, అర్థమవుతుంది కదా? కానీ మనకి పండగకి మురుకులు చేసుకోవడానికి కూడా ఉండవు, అంత దరిద్రంలో ఉంటున్నాం. ఏసు అంటుండు, నేను బలహీనులను బలపరచడానికి వచ్చిన, రోగులని స్వస్థపరచడానికి వచ్చిన, దరిద్రులను ధనవంతులుగా చేయడానికి వచ్చిన. మరి దేవుడు చెప్పిన మాట అబద్ధమా? అది నిజము. మరి మనం దరిద్రం ప్రతి క్రిస్మస్ దరిద్రంలోనే పోతుంది కదా. దేవుడు ఎందుకు క్రిస్మస్ సంబంధి ప్రీచ్ చేపిస్తుండే నాతో? కమ్ ఆన్, ఐఎమ్ సేయింగ్ ఈ క్రిస్మస్ కి నీ ద్వారా, నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా, నీ ద్వారా దేవుడు ఒక ఆర్ఫనేజ్ కి బట్టలు ఇప్పిస్తుండు. ఆమేన్. జస్ట్ ప్రిపేర్ యువర్ హార్ట్. దేవుడు వర్డ్ ని ఇంకెక్కువ తీసుకో, ఎక్కువ సీక్ చేయి, ఆయన వర్డ్ తోటి టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు నేను ఈ క్రిస్మస్ కి దరిద్రురాలుగా ఉంచాడు కానీ ధనవంతుడిగా మారుస్తాడు. నీకు నువ్వే బట్టలు కొనుక్కోవడం కాదు, కానీ ఒక బీదవాడికి, తల్లిదండ్రులు లేని బిడ్డకి, లేకపోతే భర్త లేని విధవరాలకి నువ్వు ఇవ్వడానికి సిద్ధమవుతావు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సరే చూద్దాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 3 నుంచి 6th వర్స్ వరకు చూసుకుందాం.
ఇది చూసుకొని ఐ విల్ క్లోజ్ ఇట్. 1 Samuel 30 chapter 3 to 6. మొన్న ఎవరు అడిగినారంట, ఏమని అడిగినారంటే సండే స్కూల్లో టీచర్ అడిగిందంట, బైబిల్లో ఫస్ట్ ట్విన్స్ ఎవరన్నా అడిగిరంట. ఏమడిగిరంట? బైబిల్లో ట్విన్స్ ఎవరున్నారు అని అడిగిరంట. ట్విన్స్ ఎవరన్నా ఉన్నారని అడగంగానే ఒక ఇట్లా జీవి లాంటి పాపలు వేసి ఫుల్ హైపర్ యాక్టివ్ అంట. లేచి ఏమని చెప్పిందంట తెలుసా? 1 Samuel 2 Samuel అని చెప్పిందంట. అర్థమైందా నీకు? 1 Samuel 2 Samuel. నేను ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేస్తున్నప్పుడు ట్విన్స్ బేబీస్ పుడుతున్నప్పుడు అక్కడ ట్విన్ 1 ట్విన్ 2 అని రాస్తుండే. రాసి టైమ్ అవుట్ టైంలో 7:56 జస్ట్ 1 minute 2 minutes, అసలు 2 minutes ఉండదు, 1 minute ఉంటుంది. 7:50 అయితే 7:51కి ఇంకొక బేబీ అవుట్ అవుతుంది అనమాట. సో ట్విన్ 1 ట్విన్ 2 అని మేము అంటూ ఉంటాము యూజువల్గా, అంటే అక్కడ పేరు పెట్టాం కాబట్టి అంటాము. కానీ చూసారా మన వాళ్ళు ఎట్లుంటారు ఇంత తెలివి మందులో? 1 Samuel 2 Samuel అంటున్నాడు. ఈ రోజు నువ్వు అట్లా ఉండకమ్మా, అందు గురించే చెప్తున్నా. ఈరోజు వర్డ్ని ఎట్లా తీసుకోవాలా? మీట్ లాగా తీసుకోవాలి. రైట్, చదువుదాం. 1 Samuel chapter 30 verse 3. దావీదును అది ఎట్లుందంట? కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడుట ఉండుట చూసి ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి వచ్చినారంట, అప్పుడే ఫుల్ మనం దేన్ని ఎక్కువ ప్రేమిస్తో దేవుడు అది తీసుకుంటాడట. అవునా? భార్య ఫోన్ తీసుకున్నాను కాక దేవుడు. నువ్వేం బ్రదర్ అంత మురిసిపోతున్నావు? భార్యను తీసుకోమని చెప్పట్లేదు. కొంచెం మంచి హ్యాపీ ఫీల్ అవుతారు కదా, అమ్మ నా భార్య దేవుడు తీసుకోవడం వాడు. మీరు అనుకుంటారు మా పాస్టర్ సైకో అని. సైకో కాదు, ఇది ఒరిజినాలిటీ. ఇట్లానే ఫీల్ అవుతారు బయట కొంచెం మంది. సరే అన్న దేవుడు మీ భార్య ఫోన్ తీసుకోవాలంటే అన్న ఫుల్ అవుతుండ, అందుకని అన్న. ఓహో, అందుకని అవుతుండా. నేను అనుకున్నా మిమ్మల్ని. ఫైన్, రైట్, ఓకే. సో వాళ్ళంతా ఒక ప్లేస్కి వెళ్ళేసి వచ్చినారు. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు యూకేకి వెళ్ళేసి అప్పుడే ఇండియాకి ల్యాండ్ అయినారు. ల్యాండ్ అయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. ఇంటికి వెళ్ళంగానే ఎవరెవరంటే దావీదు తనతో ఉన్న సైన్యం మొత్తం అక్కడ దిగినారు. దిగంగానే అక్కడ మొత్తము పొగలు వస్తున్నాయంట. బాహుబలి సినిమా చూసిరా? ఒకదాని చూసినా? ఎంతమంది చూసిరు? 1 2 బాబా దేవునికి వందన. ఓకే, చూడాలి, అట్లనే సినిమాలు చూడాలి. ఓకే, అరే చూడు, వద్దాన సినిమాలు చూడొద్దని ఉందా? బైబిల్లో ఉందా? చూడాలని ఉందా? చూడొద్దని ఉందా? చూడొద్దని ఉందా? ఎక్కడుంది? ఏ వర్స్? ఓకే, గుడ్. సో చూడు, దేన్ని తీసుకోవాలి దాన్ని తీసుకో, దేని వదిలేయాలి దాన్ని వదిలే. ఓకే, కానీ ఈ మధ్యకాలంలో చూస్తే దేన్ని వదిలేటట్లేమో, దాన్నే చూస్తూ కూర్చోవాలన్నట్టు అనిపించేటట్టు సిన్ ఆకర్షించుకుంటుంది. కాబట్టి చూడకుండా ఉండడమే బెటర్. రైట్, ఓకే. అయితే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళడం తోటే, అంటే బాహుబలిలో ఎట్లయితే అందరూ చనిపోయి అట్లా కనిపిస్తారో, ఒక వారే అందరు ఇదైపోతారో, అక్కడ కూడా మొత్తం సాడ్ గా అనిపిస్తుంది అట క్లైమేట్ మొత్తం. వాళ్ళు అడుగు పెట్టడంతో వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినారంట. ఎవరు? వాళ్ళ ఎనిమీస్, వాళ్ళ శత్రువులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ చూస్తే వాళ్ళ టెంట్స్ అవన్నీ కాల్ చేసినారు. అక్కడ అసలు ఏం లేదు, మొత్తము డిస్ట్రాయిడ్ గా ఉంది. నీ ఇంటికి ఒక దొంగ పడ్డాడు, రైట్? నువ్వు ఇంటికి రాగానే బీరువా తలుపు ఓపెన్ అయి ఉంది. దానికి ముందు రోజే ఖజానా నుంచి ఒక నెక్లెస్ తీసుకొచ్చి దానిలో పెట్టినావు. వెళ్ళి చూస్తే ఖజానా జ్యువెలరీస్ నెక్లెస్ లేదు. ఏం చేస్తావు నెక్స్ట్ సెకండ్? ఆగా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఫస్ట్ ఏడుస్తావా? ఫస్ట్ ఏడుస్తాం, తర్వాత ఆలోచిస్తాం ఏం చేయాలా అని. అంతేనా కదా? సరే, అది కాకుండా ఇంటికి రాగానే ఎవరైనా చచ్చిపోయి కనిపిస్తారు, ఏం చేస్తాం? ఫస్ట్ ఏడవడం స్టార్ట్ చేస్తాం. అట్లా చూడకండి, నన్ను నిజంగా ఇట్లా జరుగుతుంటాయి. అయితే
రానోళ్ళకి దేవుడికి వందనాలు. వాళ్ళు రానందుకు, వాళ్ళు వింటే డైజెస్ట్ చేసుకుంటారో చేసుకోరు. అందుకే దేవుడు కొంతమంది రానిస్తారు, కొంతమంది రానియడు. రైట్. సో ఎప్పుడైతే వాళ్ళు అక్కడికి వెళ్ళినారో వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు కనిపించకపోయేసరికి వాళ్ళు ఏడవడం స్టార్ట్ చేసిరంట. చూసాం ఎట్లా ఏడుస్తున్నారంటే 4th verse చూడు. ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవనంత బిగ్గరగా చాలా గట్టిగా ఏడ్చినారంట. ఎంత ఏడ్చినారంటే వాళ్ళ శక్తి లేనంత ఘోరంగా ఏడ్చినారంట. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ పిల్లలు ఇంట్లో లేకుండా ఎవరో ఎత్తుకెళ్ళినారని నీకు తెలిస్తే ఏం చేస్తావు? ఏడవడం స్టార్ట్ చేస్తావు. నీ భర్తను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళినారంటే ఏడవడం స్టార్ట్ చేస్తావు. నీ భార్యను ఎవరన్నా తీసుకెళ్ళినారంటే ఏడవడం స్టార్ట్ చేస్తావు కదా. ఇల్లు ఇంకా శక్తి లేనంత ఘోరంగా ఏడవడం స్టార్ట్ చేస్తాం కదా. నాకు కూడా ఏడుపంటే ఒకటి గుర్తుకొచ్చింది. రమా ఏమనుకోకు, ఇదంతా చెప్తున్నాను, ఓకే. అయితే విజయదశమి అప్పుడే కదా నువ్వు వచ్చేసినావు నా దగ్గర. అయితే ఈ సీజన్లోనే మా వైఫ్ నా దగ్గరకు వచ్చేసిండే. ఆమె బ్రాహ్మణ్. సో ఆమె రక్షింపబడ్డది, దేవుడు వాక్యం చెప్పిన రక్షింపబడ్డది. తర్వాత దేవుడు చెప్పిన ఆమెను మ్యారేజ్ చేసుకుందామని ఆమెకు చెప్పిన ఇది స్టోరీ అని చెప్పగానే వచ్చింది, బ్యాప్టైజ్డ్ అయింది. అయిన తర్వాత మా డాడీ అన్నాడు, నాకు మంచి డాడీ అన్నమాట, ఊరికి రమ్మన్నాడు. ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి చెప్పినాడు రమ్మని చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చినారు. ఎట్లా అంటే బాలకృష్ణ మూవీస్ తెలుసు కదా, 2 సుమ్ములు అట్లా వచ్చేసినారు అనమాట. వచ్చి పోలీస్ స్టేషన్లో చెప్పగానే మా డాడీకి కాల్ చేసి వాళ్ళు రమ్మని చెప్పినారు అన్నమాట. అయితే మా డాడీ మా వైఫ్ని తీసుకొని వెళ్తూ, నువ్వు ఇక్కడనే ఉండరా, మేము మాట్లాడేసి వస్తాము, వాళ్ళు కొద్దిగా అగ్రెసివ్ ఉంటారు అని చెప్తే మా వైఫ్కి కౌన్సిల్ చేస్తున్నారు అనమాట మా ఇంట్లో. పోలీసు వాళ్ళు ఏం చెప్పినా సరే నేను ఇతనితోటే ఉంటానని చెప్పు అని చెప్పినారు. సరే అనగానే అంత ఓకే అన్నది. వెళ్తుంటే చూడునో మర్చిపోయినా. అయితే నేను ఏం చేశానంటే ఏడవడం స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు? అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ షీ విల్ కమ్ బ్యాక్ ఆర్ అక్కడ నుంచి అటు వెళ్ళిపోతుంది అని ఏడుస్తుంటే మా డాడీ నన్ను చూస్తుండే. ఎప్పుడు ఏడవాడు. ఈవెన్ మా మమ్మీ కింద పడిపోయినప్పుడు కూడా నేను ఏడవలే అనమాట. ఎందుకంటే అప్పుడు ఆ ఫెయిత్ లెవెల్స్ అట్లుండే. సో ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దేవుడితో ఒకటే మాట చెప్తేవా, ఏడవడానికి కూడా నాకు శక్తి లేదు, నువ్వు చెప్పినావు కదా నువ్వు ఇస్తావని, నువ్వు ఇచ్చి తీర్చు అని అనుకున్నాను. సో ఇప్పుడు మన లైఫ్ లో కూడా చాలా సందర్భాలు మనకు వస్తుంటాయి. ఎట్లాంటి సందర్భాలు అంటే నీ సిచ్యుయేషన్ ఎవరికి చెప్పుకోలేవు. నీ తండ్రికి చెప్పుకోలేవు, నీ తల్లికి చెప్పుకోలేవు, నీ ఇంట్లో నీ కజిన్స్ కి చెప్పుకోలేవు, నీ 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 రక్తం తోటి పుట్టబడిన నీ తమ్ముడికి కానీ అక్కకి కానీ ఎంత ఫ్రీ ఉన్నా చెప్పుకోలేవు, ఎవరికి చెప్పుకోలేవు. అంత పెయిన్ లోకి నువ్వు వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? అక్కడ వాళ్ళకి అందరికి అదే పెయిన్ వచ్చిందంట. అక్కడ ఉన్న దావీదుతో సావాసం చేస్తారు. ఇప్పుడు నేను ఎడ్వర్డ్ జిత్తున్నాం, ముగ్గురం వెళ్తున్నాం ఒక దగ్గరికి. వెళ్ళి ఒక దగ్గర మీటింగ్ కండక్ట్ చేసినాం. కానీ ఆ కాంగ్రిగేషన్ చూస్తే మేము ఒక 1000 members వస్తారు అనుకున్నాం. కానీ అక్కడ చూస్తే ఇద్దరే కూర్చున్నారు. సరే కూర్చున్నారు. ఆ ఇద్దరు కూడా మమ్మల్ని బ్లేమ్ చేసినారు, ఏదో ఒక మాట అన్నారు. కానీ ఆ మీటింగ్ కి ఒక 40 days ఫాస్ట్ చేసి వెళ్ళాం అనుకున్నాం. ఆ దుఃఖంలో వచ్చేటప్పుడు ముగ్గురం కార్లో వస్తున్నప్పుడు ముగ్గురం ఏడుస్తున్నాం అనుకుందాం. ఇట్లాంటి రాదు, ఒకసారి వచ్చింది అందుకని చెప్తున్నా. ఇట్లాంటి సిచ్యుయేషన్ అయింది ఆల్రెడీ, అందుకనే చెప్తున్నా. కానీ అట్లాంటి సిచ్యుయేషన్ ఇంకా ముందట రాదు. ఆమేన్. బ్యాక్గ్రౌండ్ సే ఆమేన్. హల్లెలూయా. సో వస్తుంటే ఇక్కడ చూద్దాం, 5th verse నుంచి చదువుదాం. చూడండి, అందరు భార్యలను తీసుకెళ్ళిపోయారు. ఈవెన్ డేవిడ్ కింగ్ కదా, ఆయన భార్యలను కూడా తీసుకెళ్ళిపోయినారు. సో అందరికి ఈక్వల్ పెయిన్ ఉందా లేదా? అందరికి సమానమైన నొప్పి ఉంది, అందరికి అదే బాధ వచ్చింది. చదువుమా. దావీదు మిక్కిలి దుఃఖపడేను, మరియు తమ తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా. చాలుమా. అయితే ఏం చేద్దాం అనుకున్నారు? ఆ పెయిన్ లో అందరికీ ఒకటే ఈక్వల్ పెయిన్. ఇక్కడ రమకి, నాకు, నీకు, అమృత శిష్యులకి అందరికీ ఒకటే పెయిన్. కానీ ఆ పెయిన్ లో అంట వీళ్ళ జీవితం అంటే విసిగిపోయినారంట. విసిగిపోయి ఏమనుకున్నారు? రాళ్ళు నువ్వి ఈ దావీదు గారిని వేసేద్దామని అనుకున్నారు.
అసలుకే ఈయన 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 పుండు అయింది. పుండు మీద వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, కారం చల్లుదాం అనుకుంటారు. ఇట్లా చెప్తే మంచిగా అర్థమవుతుంది మనకి. సరే, అయితే ఆయన ఫుల్ దుఃఖంతో ఉండు, మిక్కిలి దుఃఖపడుతుండు. ఆ దుఃఖపడుతున్న టైంలో వీళ్ళు కూడా ఆయన రాళ్ళు కొట్టి చంపుదాం అనుకోండి. ఇప్పుడు కార్లో ముగ్గురమే ఉన్నాం, మేము ముగ్గురం ఉండగా ముగ్గురం బాధపడుతున్నాము. అయితే జిత్తు నేను ఏమనుకున్నామంటే ఆయన చంపేసాం అనుకున్నాము. ఎవరిని? ఎడ్వర్డ్ని. ఎక్కడ? సోనీ దాబా వస్తుంది. సోనీ దాబా రాగానే ముగ్గురం టీ తీసుకొని ఆ టీలో నెత్తులు బాగా క్రైమ్ స్టోరీలు చూస్తామని. అయితే అక్కడ చంపేద్దాం అనుకుంటే అక్కడ దావీదు ఆయనకు వచ్చిన బాధ చూద్దాం ఇక్కడ. చదువు 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 చదువు. పిమ్మట దావీదు అమ్మా నువ్వు ఎగురగొట్టేసినావు అమ్మా, నువ్వు సెన్సార్ కట్ చేసినావుగా. 6వ వచనం మళ్ళీ చదువు. అసలు తీసేసా, ఇంకా నేను సర్మన్ ఏం చెప్పాలి ఇంకా. రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి, ఆమేన్, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. ఒకసారి అందమా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. నేను నా దేవుడైన యేసును బట్టి ధైర్యము తెచ్చుకొందును. బానే అన్నారు, కానీ ఇట్లా ఉండం మనము. ఒకవేళ ఇంట్లో సడన్ గా నీకేమైనా ఏందనుకో, ఫస్ట్ ఫోన్ కాల్ ఏం చేస్తావు? పాస్టర్కు చేస్తావు. పాస్టరు ప్రార్థించగా నాకేమొచ్చిందంటో ధైర్యము వచ్చాను. సారీ, ఇక్కడ డోంట్ డిపెండ్ ఆన్ పాస్టర్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ నేబర్హుడ్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ బిలీవర్, కానీ ఓన్లీ డిపెండ్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆ టైంలో దావీదు ఎవరి దగ్గరికి ఉరకలే, ఆయనను అభిషేకించిన వ్యక్తి దగ్గరకు ఉరకలే, లేకపోతే ఆయనతో పాటు కొన్ని యుద్ధాలలో ఆయనకు సహాయం చేసిన వ్యక్తుల దగ్గరకు ఉరకలే, లేకపోతే ఎక్కడికి ఉరకలేదంట. ఆయనంట ఆ టైంలో అంట దావీదు తన దేవుడైన యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. ఈ రోజు నువ్వు నేను అదే పొజిషన్ లో ఉంటే ఎడ్వర్డ్కి తెలిసిపోయింది, ఆయన టీలో వేసేస్తామని. తెలిసిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఏడ్చుకుంటూ కూర్చుంటాడా? లేకపోతే పక్కన వచ్చి అనిల్ భాయ్ ఏం చేసిన, ఇదేనా నువ్వు, నేను వచ్చి మంచి డ్రమ్స్ ప్లే చేసి ఇదేనా నియతుందా నీకేమైనా? దేవుని ఎరిగినోడువే కదా, మిరాకిల్ చూసినావు కదా, నువ్వు కూడా ప్రీచ్ చేస్తావు కదా అని అల్లే. ఏం చేసిండు తెలుసా? దావీదు హల్లెలూయా తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఆమేన్. ఈరోజు నువ్వు నేను ఏం చేయాలి తెలుసా? ఆయన దగ్గరకు వచ్చి ఆయన దగ్గర నీ పరిస్థితి ఎంత డిస్టర్బెన్స్ గా ఉండని, ఎంత డిప్రెషన్ లో కన్నా ఇల్లు, ఎంత నీ జీవితంలో అపవాది నిన్ను స్క్వీజ్ చేసి నిన్ను కృంగదీసి పడేసినా సరే, నువ్వు అలవాటు చేసుకోవాల్సింది ఒక్కటే, ఆయన ప్రెజెన్స్ ని సీక్ చేయడము, ఆయన ఫేస్ ని ఎన్కౌంటర్ చేయడము, ఆయన దగ్గర మోకరించి మొర పెట్టడము. హల్లెలూయా. ఎప్పుడైతే ఇది చేస్తావో వెంటనే దేవుడు నీకు బలము అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. మోషే నత్తివాడు, మోషే పనికిరానివాడు, మోషే వణుకుతుండు, మోషే వల్ల చేత కావట్లే. ఎప్పుడైతే దేవుడు పిలిచిండో దేవుడిని ఎన్కౌంటర్ చేయడం స్టార్ట్ చేసిండు, దేవుడి దగ్గర ఆయన సన్నిధిలో సమయం గడపడం స్టార్ట్ చేసిండు, దేవుడు తన చిత్తాన్ని తెలియపరచడం మొదలుపెట్టిండు మోషేకి. మీరు ఈ బైబిల్లో ఎంతమందినైనా నువ్వు చూడు, ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని ప్రెజెన్స్ ని వాళ్ళు క్యారీ చేస్తూ వెళ్ళినారు. హల్లెలూయా. మోషే, ఏలియా, ఎలీషా, దావీదు, దానియేలు, ప్రతి ఒక్కరంట దే వేర్ క్యారింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. అరే అందరు క్యారీ చేస్తూ పోయినారు, పౌలు క్యారీ చేస్తూ పోయినాడు, అందరు క్యారీ చేస్తూ పోయినారు. కానీ దరిద్రం ఏంటంటే తన రక్తము చేత కడగబడి, తన పోలికల్లో చేయబడి,
తనని ఎవరికంటే అందరికంటే గొప్పగా మనల్ని ప్రేమిస్తే మనమైన ప్రెజెన్స్ ని కోరుకోవట్లే. ఈరోజు ఆన్లైన్లో అమెజాన్లో నైట్ 2 o'clock ₹2 యాపిల్ ఫోన్ వస్తుంది అంటే ఎంతమంది మెల్కొని షాపింగ్ చేయడానికి రెడీ అవుతారు? ప్రతి ఒక్కడు అవుతాడు. ఎందుకంటే అది ఫోన్ ఇచ్చుకోరు. దేవుడు ఇంత మంచి ఆఫర్ ఇస్తుంది నీకు. ఏం తెలుసా? నా ప్రెసెన్స్ ని నువ్వు సీక్ చేసి నా దగ్గర కూర్చోంటే నువ్వు బలహీనుడు అయినా సరే నేను బలవంతుడిగా చేసి చూపిస్తా. ఏమేన్? ఆయన అట్లా చెప్తుంటే మనం ఏమంటామంటే, లేదు కొద్దిగా ఆగు, అనేకమైన నాకు పనులు ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే నా పిల్లలకి స్నానాలు చెప్పాలి, నా భర్తకి ఈరోజు టిఫిన్ చేసి పెట్టాలి, లేక మినపప్పు తెచ్చిన దోశలు వేయాలి, పెసరట్లు వేయాలి. ఇదే ఉంటుంది కథ అంతా. ఈరోజు బాయ్స్ లేకపోతే వాళ్ళకి కూడా తగ్గట్టు చెప్తున్నా కానీ ఇటే ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడే ఎక్కువ చెప్పాల్సింది వస్తుంది. లెట్ ద వర్డ్ డ్రిల్ యూ. ఆమేన్. వాక్యం నీ హార్ట్ లో డ్రిల్ అయ్యి వెళ్ళును గాక. వెన్ యూ సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ప్రతి బలహీనుడు అంట బలము పొందుకుంటాడంట. ఇక్కడ దావీదును తర్వాత మీరు ఈ చాప్టర్ అంతా చదువుతూ పోండి. నేను అంటే ఐ కాంట్ రీడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూ నౌ. ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఆయన ప్రెజెన్స్ ని సీక్ చేయడం స్టార్ట్ చేసాడు. దేవుడు మాట్లాడాడు, వాళ్ళని నీకు ఇచ్చేస్తా పో అన్నాడు. ఆయన ఎంతమంది నాతో వస్తారు, ఎంతమంది రారు, ఆర్మీని చూసుకోలే, లేకపోతే ఎన్ని ఆయుధాలు ఉన్నాయి, ఎన్ని వెపన్స్ ఉన్నాయని చూసుకోలే, ఎన్ని గుర్రాలు ఉన్నాయని చూసుకోలే. స్టెప్ వేసిండు. కొద్ది దూరం పోగానే ఒకటి వాగొచ్చింది అడ్డము, చెరువు వచ్చింది అడ్డము. రాగానే ఉన్నవాళ్ళు ఆ దాటే లోపల ఇంకొంచెం మంది స్కిప్ అయిపోయినారు. నీ అమ్మ దాటితే మా బ్రతుకులు ఏమైతే, ఇప్పటికే భార్యలు పిల్లలు పోయారు, ఇప్పుడు మేము కూడా పోతాం అనుకున్నారు. ఆ దాటప్పటికి వాళ్ళు కూడా స్కిప్ అయిపోయినారు, కొద్ది మందే ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేసిండు, నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. ఆయన నెరవేర్చి చూపించాడు. జయము పొందుకున్నాడు దావీదు. తిరిగి అందరినీ తెచ్చేసుకోండు, రిస్టోర్ అయ్యిండు. యోబుకి అది తెలుసు, ఆయన రిస్టోర్ అయ్యిండు. దావీదుకి అది తెలుసు, ఆయన రిస్టోర్ అయ్యిండు. నీ జీవితంలో నువ్వు రిస్టోర్ కాకపోతే ఎట్లా? దేవుడు అంటుండు, ఓపెన్ డోర్స్, ఓపెన్ డోర్స్, ఓపెన్ డోర్స్. ఈరోజు నువ్వు ఆ డోర్లోకి వెళ్ళి నీ ట్రెజర్ నువ్వు పొందుకోవాలా. శత్రు గవిలోంచి ప్రతిదీ నువ్వు స్వాధీనపరుచుకునే బిడ్డగా ఉండాలా. హల్లెలూయా. వాడు దొంగ వాడి పని దొంగతనం చేయడమే, వాడిని బ్లేమ్ చేయడానికి వీల్లేదు. కానీ నీ పని ఏంది? నువ్వు రాజువి. దొంగ తీసుకెళ్తుంటే వాడిని పట్టుకోవాలా, వాడికి శిక్ష వేయాలా. వాడు తీసుకెళ్తుంది మొత్తము మళ్ళీ నీ స్వాధీనంలోకి తీసుకోవాలి. నువ్వు అట్లనే వదిలేస్తావా? పోతే పోయిందని నీ హ్యాపీనెస్ నువ్వు కోల్పోతున్నావు గొప్ప దేవుణ్ణి పట్టుకొని. ఏ రోజు నువ్వు చింతపడకుండా లేవు. ప్రతిరోజు వరీసే నీ లైఫ్లో, ప్రతిరోజు ఏడిపే, ప్రతిరోజు ఏదో ఒక టెన్షన్సే. వై వీ హ్యావ్ టు? మనం ఎందుకు ఉండాలి ఆ రీతిగా? నిజ దేవునే కదా మనం మొక్కుతున్నాం, ఆయన సజీవుడే కదా. ఆయన ఒక మాట అంటాడు, మోషే ఆడికి వెళ్ళి, ఆయన దేవా నేను నత్తోడిని, దేవా నేనేం మాట్లాడగలుగుతా, నాకేమొచ్చు అంటే దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నీకు నోరిచ్చిన వాడిని నేను మాట్లాడిపిస్తా కూడా అంటాడు. నీకు చెవులను ఇచ్చిన వాడిని నేను వినువాడను కూడా అంటాడు. ఆయన కోసము ఇంకొక పర్సన్ కి కాలింగ్ ఇచ్చిండు దేవుడు. నువ్వు ఆయన ప్రెజెన్స్ ని సీక్ చేయి అంతే. నీ కోసం పనులను పెడతాడు దేవుడు. ఏమే ఆరోన్ ఎందుకు వచ్చిండంట? ఆయనకు టైంపాస్ కాక వచ్చిండు. ఆయనతోటి ఎందుకు వచ్చిండు? దేవుడు మోషే కాలింగ్ కోసం ఆయనను అపాయింట్ చేసిండు. ఈరోజు నీ కాలింగ్ కోసం ఒకరిని అపాయింట్ చేయాలా? నువ్వు అనుకుంటావు అంత పెద్ద కాలింగా నాది? నీది చాలా పెద్ద కాలింగ్. నీ కాలింగ్ కోసం ఈరోజు దేవుడు నన్ను అపాయింట్ చేసిండు. ఈరోజు నీ కాలింగ్ కోసం నా ఉద్యోగాన్ని మాన్పించి నన్ను ఇక్కడ నిలబెట్టిండు దేవుడు. ఈరోజు నీ కాలింగ్ కోసం నన్ను కొన్ని కష్టాల కిందకి ఇరుకులలో తీసుకెళ్లి విశాలం చేస్తున్నాను. హల్లెలూయా. మీకు చెప్తూ వచ్చినా కదా హాల్ రెంట్స్ గురించి. సండే అయితే రెగ్యులర్, మండే ట్యూస్డే మన వాళ్ళు అసలుకే బిజినెస్ మ్యాగ్నెట్స్ అనమాట. అయినా సరే నేను ఎందుకు చేస్తున్నది? నీ కాలింగ్ గొప్పది. నీ కాలింగ్ కోసం నన్ను ఇక్కడ పెడుతుండు దేవుడు. ఆమేన్. సో సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సీక్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇంకొక మాట చూసుకొని ముగిస్తామండి. సామెతలు 14:26 Proverbs chapter 14 verse 26.
ఇదంతా ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇంటికి వెళ్ళి మళ్ళీ గురి కొట్టడానికి కాదు. నేను ఏదైతే చేసినావో అది నువ్వు రైట్ వేలో చేయలే, ఈ రోజు దాన్ని ఇంటికి వెళ్ళి స్టార్ట్ చేయి. కీప్ ఆన్ ప్రేయింగ్. అందరూ అంటారు పొద్దున్న 3 లేచి ప్రే చేసుకోవాలి బ్రదర్, ఇప్పుడు నుంచి 3 వరకు చేసుకొని పడుకో. అర్థమవుతుందా? బట్ డోంట్ స్లీప్. ఇంటికి వెళ్ళి దేవుడు ఆత్మచేత నువ్వు ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతావు అంతసేపు చేయి. అప్పుడు దేవుడే చెప్తాడు కొద్దిసేపు పడుకో అంటాడు, అప్పుడు పడుకో. రైట్, చదువుమా సామెతలు, Proverbs chapter 14 verse 26. అదే నా కన్ను చదివి మనము దేవా. నేను అనుకుంటున్నా కొత్త సర్మన్ ఎక్కడి నుంచి పిలిచాలి ఇప్పుడు ఈ టైంలో అనుకుంటున్నా. అదే నాక చదువు నీకు దండమాక. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట బహు ధైర్యము పుట్టించును. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో చాలాసార్లు మనము ధైర్యం కోల్పోతాము. దావీదు ఉన్న పరిస్థితిలో మనం ఉన్నామనుకో, ఆన్న కూర్చొని ఏడవడం స్టార్ట్ చేస్తాం. నా భార్య పోయింది, నా పిల్లలు పోయారు, నేను ఓడిపోయినా, నా శత్రువులు ఇది చేసి అంత ఇది చేసిరు, ఇప్పుడు నేను వెళ్ళి ఎవరి మీద నేను WWE ఫైట్ చేయాలా అని నన్ను వేసేస్తాడని మనం ఏడ్చుకుంటూ ఆనే కూర్చుంటాము. కానీ ఆయనకు ధైర్యం రావడానికి కారణం ఏంది? దేవుడు ఏడలా ఆయన భయభక్తులు కలిగిన జీవితం ఆయన జీవించిండంట. ఎలుగుబంట వచ్చినప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. సింహం వచ్చినప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. గొలియాత్ వచ్చినప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు. ఆయన జీవితంలో చూస్తే ఆయన హీ వాస్ ఫియర్ఫుల్ టు ద లార్డ్. ఎప్పుడైతే నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు ఏమిస్తా అంటుండు? ధైర్యం ఇస్తా అంటుండు. మనకి ఫస్ట్ ధైర్యం ఉండదు. ఎందుకు ధైర్యం ఉండదు అంటే, నువ్వు 3 రోజులు ఈడ కూర్చో, దేవుడు నీ పట్ల మిరాకిల్ చేసి చూపిస్తాడని దేవుడు నీకు చెప్తుండు. కానీ నీకు ధైర్యం ఉండదు. డ్యూటీ మానేసి ఎట్లా వస్తే డ్యూటీ పోతుందేమో, లేకపోతే ఇది చేయకుండా వస్తే ఇది అవుతుందేమో, అది చేయకుండా వస్తే అది అవుతుందేమో, వీడికి రావడానికి 30 రూపాయలు కావాలి, అదే 30 రూపాయలు ఉంటే ఈరోజు కర్రీస్ వస్తాయి, ఏదో ఒకటి అనుకుంటున్నాం. కానీ ధైర్యం చేసి నువ్వు ఇక్కడ అడుగు పెట్టు, తర్వాత దేవుడు ఏమి చేస్తాడో నువ్వు చూస్తావు. ఇక్కడ కూర్చోగానే నీకు ధైర్యం వస్తుంది. నీతిమంతుడు ధైర్యం కలిగి జీవిస్తాడంట. వాడు బలవంతుడంట. వాడు ప్రార్థన చేయగా దేవుడు విని ఆలకిస్తాడంట. హల్లెలూయా. ఆ ధైర్యముతోటి నువ్వేం చేయగలుగుతావు తెలుసా? అడుగులు ముందుకేయగలుగుతావు. నీ స్పిరిచువల్ గా నువ్వు అక్కడనే ఆగిపోవు. నేను మీకు ఒక మాట చెప్తూ వచ్చిన. ఏంటా మాట అంటే, ఒక చిన్న బిడ్డ దేవుడు ప్రీచ్ చేస్తూ వస్తుండు. ఎన్ని డేస్ అయిపోయింది? 3 days అయిపోయింది. 3 days అయిపోగానే శిష్యులు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, 3 రోజులు అయిపోయింది, వాళ్ళని ఇంటికి పంపిస్తాము, వాళ్ళు వెళ్ళేటప్పుడే కళ్ళు తిరిగి కింద పడతారేమో, మనం అసలుకి అరణ్యంలో ఉన్నాము, డిమార్ట్ పక్కన కూడా లేదు, లేకపోతే మండి లేదు, ఏం లేదు, ఇక్కడ పిస్ హౌస్ లేదు, జొమాటోలో ఆర్డర్ చేద్దామంటే నెట్వర్క్ కూడా పని చేయట్లేదు, ఏదో ఒకటి చేసి ఇలా పంపిస్తామంటాడు. దేవుడు ఏమంటాడు? అదంతా నాకు తెలియదు, వీళ్ళకి అరేంజ్ చేద్దామంటాడు. ఏమంటాడు? అరేంజ్ చేయాలి, ఈయనే అరేంజ్ చేయాలంటాడు. అంటే వీళ్ళేమో నెత్తులు కూక్కుంటారు. మళ్ళా నాకే ఉల్టా పని చెప్తాడు. పని చెప్తే ఈ అరణ్యం నుంచి ఎట్టెళ్ళి నేను దేవాలి ఈ టైంలో, అసలుకే మిడ్ నైట్, ఏం దొరకవు, ఏం చేద్దామని వాళ్ళు నెత్తులు కూక్కుంటారు. వాళ్ళు నెత్తులు కూక్కుంటున్న టైంలో ఆ గుంపులోంచి అంట ఒక చిన్న బిడ్డనంట దేవుడు ముందుకు పంపించిండంట. ఆ చిన్న బిడ్డ ఆ క్యారేజ్ బాక్స్ తీసుకొని వచ్చిండంట. ముందుకి తీసుకొని వచ్చి అంటుండంట, డాడీ ఇది అందరికి ఇస్తావా అని అడుగుతుండంట. ఆ చిన్న బిడ్డకు అర్థం కావట్లేదా ఇది ఎవరికి సరిపోదని? ఏసే కడుపు కూడా సరిపోదు అది. దాంట్లో వాళ్ళ మమ్మీ వాళ్ళు పెట్టింది ఎవరి కోసం అంటే ఆ బిడ్డ కోసమే. మీ ఇంట్లో ఎంతమంది మీ భర్తకి టిఫిన్ బాక్స్ పెడతారు, మీ పిల్లలకి టిఫిన్ బాక్స్ పెడతారు, మీ మమ్మీ టిఫిన్ బాక్సెస్ పెడతారు కదా మనకి. సో రమ్మ ఏం చేస్తుంది అంటే, జీవికి ఒక టిఫిన్ బాక్స్ వేరేగా ఉంటుంది, ఇంతే ఉంటుంది, ఆరన్కి కొంచెం ఇంత ఉంటుంది, నాకు కొంచెం ఇంత ఉంటుంది. ఇంత తింటావా బ్రదర్ అంటే మన కడుపు అట్లాంటివి తింటాం మనం. ఓకే, మంచి పెడితే ఎంత నాన్న తింటా నేను, నీ ఇంటికి వీళ్ళు చూపిస్తా. రైట్. సో ఆ పిల్లోడికి ఇంత పెట్టిండంట, ఆ ఇంత తీసుకొని దేవుడి దగ్గరకు వచ్చిండంట. ఆ 3 రోజులు నాకు ఆకలి కాలేదా? ఆ 3 రోజులు నా కడుపుకి ఏం అర్థం కావట్లేదా? ఈయనంట ఆ ఫ్లెష్ లో చచ్చిపోయిండంట, ముందుకు వచ్చిండంట, ఆ బాక్స్ ఇచ్చిండంట.
ఆయన గ్రహించుకుంది ఏందో తెలుసా, నా నా ఫిజికల్గా నా పేరెంట్స్ నాకు ఏమి చేస్తారో ఏం చేయరో నాకు తెలియదు, కానీ నా స్పిరిచువల్ ఫాదర్ ఇక్కడనే ఉండు, ఆయన ప్రెజెన్స్ నేను సీక్ చేస్తున్నా. 3 రోజులు ఆ వాక్యం విన్నా కాబట్టి నేను ఇప్పుడు స్టెప్ అవుట్ చేస్తా. ఎప్పుడైతే ఆయన స్టెప్ అవుట్ చేసి అది ఆయన దగ్గర ఉంది అప్పచెప్పిండో, దేవుడు దాన్ని మల్టిప్లై చేసి మిరాకిల్ చేసి చూపించాడు. ఆమేన్. ఈ రోజు నీకు ఇవ్వబడుతున్న ఈ కొంచెము వాక్యంనే నువ్వు పట్టుకొని ధైర్యం తెచ్చుకొని అడుగు ముందుకై అది మిరాకిల్ గా మారుతుంది. ఆమేన్. నీకున్న చిన్న ఫెయిత్ ఏమో దేవుడు నీ ఫెయిత్ ని పెద్ద కొండతోటి పోల్చట్లే. దేనితో పోలుస్తుండో? ఆవగింజతోటి. ఆవగింజని ఇట్లా నువ్వు అది అక్కడనే ఉండదు, అది ఎంత దూరం పోతుంది తెలుసా? ఫుల్ జర్నీ చేస్తుంది. మన రేస్ బైక్స్ కూడా అంత జర్నీ చేయమేమో, దాంట్లో పెట్రోల్ పోసనే జర్నీ చేస్తుంది. దానికి ఏం పెట్రోల్ పోసే అవసరం లేదు. ఇట్లా అంటే ఏవో ఏడుకో పోతుంది. అది ఎంత ఉంటుంది? అది ఇంతే ఉంటుంది. దేవుడు నీ విశ్వాసాన్ని ఆవగింజతో పోలుస్తుండు. ఆ ఆవగింజ విశ్వాసాన్ని ఈ రోజు నైట్ కి నువ్వు ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తే, ఆయన ప్రెసెన్స్ లో నువ్వు దాన్ని వాడడం స్టార్ట్ చేస్తే, ఆయన ఒక వర్డ్ అని జీవితంలో మేనిఫెస్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. ఆమేన్. సో వాట్ యు హ్యావ్ టు డూ, ఈ రోజు నువ్వు దేవుని ఎడల ఫియర్ఫుల్ తోటి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో నువ్వు సమయం గడుపుచుండగా నీ భయములన్నీ పోయి నీకు ధైర్యం రావడం స్టార్ట్ అవుతుంది. ఆ ధైర్యంతో నువ్వు తిరిగి దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నప్పుడు అది మిరాకిల్ గా మారుతుంది. మోషే పిరికోడుగానే ఉండే, కానీ దేవుడు ప్రెజెన్స్కి వెళ్ళిండు, ధైర్యం వచ్చింది. ఆ ధైర్యంతో స్టెప్స్ చేయడం స్టార్ట్ చేసిండు. ప్రతిదీ మిరాకిల్. లెక్కలేని అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజు నీ జీవితంలో అదే అద్భుతాలు జరగాలని నువ్వు కోరుకుంటే, నేను చెప్పిన ఆల్రెడీ ఈ మీటింగ్స్ ఏదో ప్రీచింగ్ చేయడానికి కోసం కాదు. యూ హ్యావ్ టు వర్క్అవుట్. నువ్వు పనిలో మేనిఫెస్ట్ చేయాలా. నువ్వు నమ్మవో నాకు తెలియదు, కానీ ఇక్కడున్న బ్రదర్స్కి తెలుసు, అన్నలకు తెలుసు, నా స్పిరిచువల్ ఫాదర్ని ఆయన అక్కడ వర్క్ చేస్తున్నా సరే ఆయనను కలవాలంటే చాలా కష్టం. ఆయన ప్రేయర్ చేస్తే ఇంకా అది నెక్స్ట్ లెవెల్. అది అట్లాంటిది 3 years కూడా ఆయనని సీక్ చేసి ఆయనతో ప్రేయర్ చేయించుకుందాం అంటే ఎప్పుడు కాలే. నా పక్కనోడికి చేసేటోడు ఆడికి చేస్తుండే ఇటు చేస్తుండే, కానీ నాకు ఎప్పుడు జరగలే. కానీ నేనేం చేసా తెలుసా? దేవుడి దగ్గర నా సమయం గడపడం స్టార్ట్ చేసిన. నువ్వు నమ్మవు, ఆటోమేటిక్గా నేను ఎప్పుడైనా ఎవరి మీద నన్ను చేస్తే వాళ్ళు పడిపోతుండే. ఇట్లా దేవా ఇది ఎట్లా జరుగుతుంది అని అడుగుతుండే. నీకు తెలియని బలము నువ్వు పొందుకుంటావు దేవుడి దగ్గర గడిపినప్పుడు. దైవజనుడు నీకు ప్రేయర్ చేసిన తర్వాత నువ్వేం నీ జీవితం ఎట్లా జరుగుతుందో, ఏం గదిలికల్లో జరగవో నాకు తెలియదు, కానీ దేవుడు ప్రెజెన్స్ వస్తే నువ్వు బ్లెస్ అవుతావు. మనం ఏం చూస్తున్నాం అంటే కొన్నే చూస్తున్నాం. అది ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు వాడదామా, ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు వాడదామా. ఆనే కూర్చున్నాము, కాళ్ళు కదలట్లే, చేతులు కదలట్లే, అక్కడనే కూర్చున్నాము. దేవుడు కనికరం గల దేవుడు అంట. వచ్చిండు, అడుగుతుండు. అందరూ పడుతున్నారు కదా భయ్యా, నువ్వెందుకు జరగట్లే, నువ్వెందుకు వాడట్లే అని అడుగుతుండట. అడిగితే ఆయన ఏం చెప్తుండంట తెలుసా? నాకన్నా ముందు అందరు వెళ్ళి దుంకుతుర్రు, అందరు పడుతుర్రు, అందరు స్వస్థత పొందుకుంటుర్రు. నా టైం రాగానే నేను జరుగుదామంటే నేను జరగలేకపోతున్నా, నాకన్నా ముందు కూడా వెళ్ళి పడుతుండు. అరే ముందర ప్రెజెన్స్ వచ్చింది, ప్రెజెన్స్ ని సీక్ చేయట్లే, అట్టే చూస్తుండు. ఈరోజు నీకు దేవుడి వాక్యం వచ్చింది నీ దగ్గరికి, దేవుడు బైబిల్ గ్రంథం నీ దగ్గర ఉంది. దేవుడు అంటుండు, అది ఒక వర్డ్ ఉంటుంది, సర్వ సంపదలు నాలో కలిగి ఉన్నవా అన్న. ఇది ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మీ. అరే మీరు నేనే ముద్దంటే నాకన్నా ముద్దులు ఉన్నారు మీరు. వెండి బంగారంలో సర్వ సంపదలు నాలో ఉన్నవి అని ఉంటది. సర్లే మీకు ఇంకా చెప్పాలంటే మళ్ళీ నెక్స్ట్ లెవెల్, మళ్ళీ నేను ఇది కావాలి. అయితే ప్రతిదీ ఆయనలో ఉందంట. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిమ్. ఆయన పలుకుతే అన్ని జరిగినాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆయనని సీక్ చేయకుండా అన్నిటినీ సీక్ చేస్తున్నాం. అన్నిటినీ సీక్ చేస్తే ఏం రాదు. ఆయనని సీక్ చేయి. ఆయన దగ్గరికి వెళ్ళి తట్టు అంట, ఆయన దగ్గరికి వెళ్ళి వెతుకు అంట, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుమంటుండు. ఎప్పుడైతే ఆయనను అడుగుతావో, ఆయనను తడుతావో, ఆయనను వెతుకుతావో, ఆ వర్డ్ నుంచి ఆయన నీతోటి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఆయన నిన్ను ఇంపాక్ట్ చేస్తాడు. నేను చెప్తున్నా, ఒకవేళ ఈ రోజు దీన్ని సీరియస్ గా తీసుకొని అన్నా ఒకసారి కొలెషన్స్ 2:3
బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. హల్లెలూయా. ఏమున్నాయంట? ఆయనలో ఉన్నాయంట. సో మనం ఏం చేస్తాము? బుద్ధి కోసము గూగుల్ కొడతాం అనమాట. అయ్యే బ్రో నేను అనట్లే, లేకపోతే ఇంకొక దానికోసం ఇంకొకటి చూస్తుంటాము. కానీ ఏం చేయాలంట? ఆయనను వెతకాలంట. బ్రో నిజంగా నేను అనలే, అట్లా అనాలంటే ఇప్పుడు నేను కూడా బుద్ధిహీనునే. సో we have to seek God. We have to seek God. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆయన ప్రెజెన్స్ ని సీక్ చేయి. You have to be a carrier of his presence. Amen. You have to be a carrier of his presence. అరే దూతలే అంత గొప్పగా ఉంటే నువ్వు ఎట్లుండాలి ఆయన బిడ్డగా? దూతలు చాలా మంది ఎట్లా ఊహించుకుంటారంటే, దూతని ముందుకు వచ్చింది అనగానే ఇట్లా కళ్ళు మూసుకొని అబ్బా వైట్ ఫ్రాక్ వెలుగుతుంది, రెక్కలునే ఇట్లనో అట్లా ఊహించుకుంటుంటారు. ఆడ దూతుందో లేదో కానీ మనోళ్ళు సగం ఊహించేసుకుంటారు ఆడ. కానీ ఈరోజు నేను చెప్తున్నా, దానికంటే ఎక్కువగా నువ్వు మెరుస్తావు. ఆమేన్. దానికంటే గొప్పగా నువ్వు ఉంటావు. ఎందుకంటే గాడ్ ఈస్ సేయింగ్ యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆమేన్. మనమేమో ప్రతి ఒక్కరము ఇంటి పైన లైట్లు పెట్టుకుంటాం, కానీ మన ఇంట్లో లైట్ ఉండదు. ఫ్రమ్ టుడే సీక్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఐఎమ్ సేయింగ్ సీక్ ద ప్రెసెన్స్. ఈరోజు నువ్వు సీక్ చేయాలా, ఎక్స్పీరియన్స్ పొందుకోవాలా, రేపటి దినమున నువ్వు రావాలా. ఆమేన్. ప్లీజ్ డోంట్ స్కిప్ టుమారో సర్మన్. అర్థమవుతుందా? రేపు అస్సలు మరవద్దు. లేచి నుంచుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకో. స్టార్ట్ ప్రేయింగ్. ఇక్కడ నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూ పోవాలి నువ్వు. నీ టైం అస్సలు కొద్ది కూడా వేస్ట్ చేసుకోవద్దు. ఇన్ యువర్ జర్నీ యూ హ్యావ్ టు ప్రే. నేను అదే చేస్తుండే. నేను ఒక సర్వీస్ అయిపోగానే నెక్స్ట్ సర్వీస్కి వెళ్తుంటే ప్రేయర్ చేసుకుంటూ వెళ్తుండే. నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుంటూ వెళ్తుండే. నా పనిలో ప్రేయర్ చేస్తూ ఉంటుండే. అట్లా నీ పనులు మానుకోని నేను చెప్పట్లే. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఛాన్స్ టు క్విట్ ఎవ్రీథింగ్ అండ్ స్టార్ట్ ఆయన ప్రెజెన్స్ ని సీక్ చేసుకోవాలనుకుంటే అట్లా కూడా చేయొచ్చు నువ్వు. కమ్ ఆన్, ప్రే. కొద్ది నిమిషాలు ప్రేయర్ చేయి. జయ, నువ్వు ఒక్కదాని ఇటు ముందుకు రామా, ఒక్కదాని ముందుకు రా. ఎందుకంటే నిన్నటి దినం నీ గురించి ప్రేయర్ చేసిన తర్వాత ఈ రోజు కూడా ప్రేయర్ చేస్తుంటే గాడ్ నాకు ఒకటి చేసిండు. సో ఐ వాంట్ టు మేక్ యూ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అందరు ప్రేయర్ చేయండి, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఐఎమ్ సేయింగ్ దీని లెక్క నీకు నీ డాడీకే తెలుసు. ఆ చిన్న పిల్లోడు లాగా నువ్వు కూడా ధైర్యం చేయాలా, అడుగు ముందుకేయాలా, నీ జీవితంలో మేనిఫెస్టేషన్స్ చూస్తావు.
నీదే బలము నీకు మహిమ కలుగును నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును నీదే రాజ్యము నీదే బలము నీకే మహిమ కలుగును అయ్యా ఇక్కడ ఉన్నందుకు వందనాలు, నీ ప్రెజెన్స్ ఉన్నందుకు వందనాలు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ దేవా ఇదిగో నీ ప్రెజెన్స్ ఇదిగో నిండబడును గాక. లెట్ ద క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ యు గాడ్, లెట్ ద క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ యు గాడ్. అయ్యా వారు ధైర్యము చెందక, వారు బిక్కు బిక్కు అనుకుంటుండక, వారు ఇదిగో భయంలో ఉండక ధైర్యముతోటి అడుగులు ముందుకేసే బిడ్డలుగా ఉండురు గాక తండ్రి. వీరి జీవితంలో ఆశ్చర్యమైన అద్భుతమైన విజయము పొందుదురు గాక తండ్రి. అయ్యా రేపటి దినమున తిరిగి మేము కలుస్తుండగా నీ సాక్షులు కలవడానికి నీవే కృప చూపించమని తండ్రి యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి బతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. థాంక్యూ ఫాదర్, థాంక్యూ ఫాదర్, థాంక్యూ ఫాదర్. ఓకే, పక్కన వాళ్ళకి చెప్పండి, carry the presence of the Lord, carry the presence of the Lord, carry the presence of the Lord. yes, దేవుని యొక్క సన్నిధిని నువ్వు పొందుకొని నడవాలా, దేవుని యొక్క సన్నిధిని పొందుకొని నడవాలా, దేవుని యొక్క సన్నిధిని పొందుకొని నడవాలా.